చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రమని చెప్పండి. టారాబలాసనతన ఇక్కడికి వచ్చిన నేను ఒట్టి చేతులతో సాధారణంగా నా ప్రభు పంపడం లేదు. ఒక బలమైన దర్శనం ఇక్కడ నెరవేరడం నేను ఆత్మలో చూస్తున్నాను. ఒక బలమైన దర్శనం ఇక్కడ నెరవేరడం ఆత్మలో చూస్తున్నాను. ఏది కలలో చూశారో, ఏది దర్శనమై వచ్చిందో, ఏది వాగ్దానమై వచ్చిందో, ఏది వాక్కై వచ్చిందో, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. అది ఈ దినము నెరవేర్చబడుటకి ఆతురపడుచున్నదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నగా విశ్వసించిన వారు చప్పట్లు కొడుతూ వందనా ఇర్మియా నీకేమి కనబడుచున్నది? అయ్యా బాదం చెట్టు చెవ్వ కనబడుతుందయ్యా, నువ్వు బాగుగా కనిపెట్టితివి. ఇదిగో నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి యవనస్తుడి మీద, పరిచర్య మీద సాధారణమైన ప్రవచన వాక్కుగా దేవుడు విడుదల చేస్తుండగా నీ హృదయం మీద చేయి పెట్టుకుని ఆకాశం అవి చేయొద్దు. ప్రభువా అడగండి, నోరు తెరి లోతుకు తీసుకువెళ్ళండి. అయ్యా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్న లోతుకు తీసుకువెళ్ళండి. అయ్యా నన్ను పట్టుకోండి. అయ్యా మునిపెన్నడు చూడని విస్తారమైన సమృద్ధిని చూచుటకు కృపనివ్వండి నాయన. టేక్ మీ డీపర్ హోలీ స్పిరిట్, టేక్ us డీపర్ హోలీ స్పిరిట్. టేక్ us డీపర్. మీరే కార్యం చేయమని, నడిపించమని. ఐ మస్ట్ డిక్రీజ్, యు మస్ట్ ఇంక్రీజ్. ఐ మస్ట్ డిసపియర్, యు మస్ట్ అపియర్. తని నాన్న నీవే ఇక్కడ ప్రత్యక్షమని నడిపించమని. యేసునామములో వాక్య వాగ్దాన ప్రవచనానికి విడుదల, రక్షణ, సమర్పణకి అడ్డుపడుతున్న ప్రతి పైశాచిక మాంత్రిక చీకటి చెల్లంగి శక్తి ప్రభు యేసునామములో బంధిస్తున్నా. ఈ కార్యం ఇక్కడ జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. దేవుని మాటలు నీ మీద నెరవేరబోతున్నాయి అని చెప్పండి. సంతోషంగా ఉండమని చెప్పండి. సంతోషంగా కూర్చోమనండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెరవేర్చాలి అన్న దేవుడు నెరవేర్చాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరు నీ జీవితంలో జరగవలసిన ఏదైనా దేవుడు నెరవేరిస్తేనే అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిజంగా నేను నమ్ముతున్నాను. మీరు దేవుడికి అప్పగించుకోండి. దేవుడు నెరవేరిస్తే ఎలా ఉంటుందో మీ లైఫ్ ప్రపంచానికి టెస్టిమోనీగా దేవుడు చేయబోతున్నాడు. నేను మరలా చెప్తున్నాడు, దేవుడు చేస్తే ఎలా ఉంటుందంటే మీ జీవితం ప్రపంచానికి దీవెనకరంగా మారిపోతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు నెరవేరుస్తాడని చెప్పండి, దేవుడు చేస్తాడని చెప్పండి, దేవుడికి అప్పగించమని చెప్పండి. హల్లెలూయా. సో నా జీవితంలో నేను చేసుకోవడం ప్రారంభించాను. నాకు ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించా, నాకు నచ్చినట్టు వెళ్ళడం ప్రారంభించా. నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా జీవితంలో ఏమీ నెరవేరలా, అన్నీ రివర్స్ కొట్టడం ప్రారంభించినాయి. అనారోగ్య పాలైపోయాను, అప్పుల పాలైపోయాను, యవ్వన కాలంలో లోకంలో పడిపోయాను, అందరి చేత మోసగించబడ్డాను, జైలుకు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి, మాఫియాలకు వెళ్ళి నలిగిపోయిన పరిస్థితులు వచ్చినాయి, సూసైడల్ అటెంప్ట్ చేశాను, ఏమండి మోసగించబడ్డాను, రకరకాల అనుభవాలు. నా అంతటికి నేను ఏదేదో చేద్దామని నిలబడినప్పుడల్లా నా లైఫ్లో ఫెయిల్యూరే ఎదుర్కొన్నా. కానీ ఒకరోజు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నా అంతటికి నేను చేయడం మానేసి ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడం మొదలెట్టా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే మాట అనండి, నా అంతటికి నేను చేయడం మానేసి ఆయన ఏం చెప్తున్నాడో చేయాలి. అలా మొదలుపెట్టాను నేను. హల్లెలూయా. ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్భుతం చెప్పనా, ఒక్క ఫెయిల్యూర్ లేదంటే నమ్మండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నామములో వాటమి లేని ఒక జీవితాన్ని దేవుడు మీకు కలుగు చేయబోతున్నాడు. అందరు ఎదుట గనులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. శక్తివంతమైన సాధనంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజున నేను కొన్ని విషయాలను, ఒక దైవజనుడి గుండెల్లోని బాధ, భారం, అతడు ఈ తరం మీద కలుగో చేయాలనుకుంటున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన పౌలు ఈజ్ అ వెరీ ప్రేయర్ఫుల్, కన్నీటి ప్రార్థనా యోధుడు దైవజనుడైన పౌలు. ఎంత కన్నీటి ప్రార్థనా యోధుడు అంటే, ఇది దేవుని బిడ్డలారా, తను యవ్వన కాలంలో దేవుని సేవకు అప్పగించిన దినము నుంచి
తాను చివరి దినము వరకు, చనిపోయే దినము వరకు కూడా పోరాటమే. విపరీతమైన పోరాటాలు. భారం కలిగిన దైవజనుడు, చాలా కన్నీటి ప్రార్థన యోధుడు. తను సేవా పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా నిమిత్తం నువ్వు ఎన్ని శ్రమలు పొందుకోవాలో నీకు చూపిస్తానని ప్రారంభించాడు. అందుకనే దైవజనుడైన పౌలు అపోస్తలులు 20:23 ఎవరు తెరవద్దు 20:23 అంటాడు, ఇదిగో ప్రతి పట్టణంలోనూ నా కోసం బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని శ్రమల కోసం మాట్లాడుతూ కొరింథీలో మాట్లాడతాడు, నాకు 5 సార్లు కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, 36 వాడబద్దలైంది, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డ ప్రమాదాలు, కీడు, అపాయాలు, అన్ని శ్రమలు అనుభవించిన వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తన 35 సంవత్సరాల సేవా జీవితంలో అపోస్తలుడైన పౌలు 35 years ఆఫ్ మినిస్ట్రీలో ఇక పోరాటము లేని రోజు అంటూ లేదు. అనండి ఒకసారి, ఏం లేదు? ఎవరికి చెప్పండి గడికి, ఎవరికి పోరాటం లేని రోజు? అందుకే ఫైనల్గా అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగును కాడముట్టించింది. హల్లెలూయా. ఇంటికి చివరి వరకు, మరణము వరకు పోరాడిన ఒక వ్యక్తి. రెండవ వ్యక్తి అంటే పౌలు ఎలాంటి వాడు అంటే, ఆత్మల కొరకు, దేవుని సంఘం కొరకు ఒక భయంకరమైన చింత, భారం కలిగిన వ్యక్తి. ఎంత భారం అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నన్ను మీ ఆత్మల కోసం నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను, ఐఎమ్ స్పెండింగ్ మై సెల్ఫ్, నన్ను నేనే ఖర్చు చేసుకుంటున్నాను అనే మాట మాట్లాడతాడు. నేను చాలా ఖర్చు అయిపోతున్నాను, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. తన శ్రమల కోసం మాట్లాడుతూ మరలా అంటాడు, నాకు సంఘం కోసం చింత ఇంకా ఉంది అంటాడు. హల్లెలూయా. ఇంకా మాట్లాడాలి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, 3.5 సంవత్సరాలు మీలో వంకర మాటలు మాట్లాడే శిష్యులు వస్తారని రేయింబగల్లో నేను ప్రార్థన చేశాను అంటాడు. ఈ మాటలు ఏమైనా అర్థమైతే ఆమేన్ అనండి. పౌలు ఎలాంటి వాడు? మొదటి నుంచి సేవకు పిలువబడిన దగ్గర చివరి వరకు, చెప్పండి గట్టిగా, పోరాడినవాడు. అనండి ఒకసారి, భయంకరమైన పోరాటం కలిగిన వాడు. రెండో, దేవుని బిడ్డలారా, తన్ను తాను ఆత్మల కొరకు వ్యయపరుచుకున్నవాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడినాయి, మీకు ఇవన్నీ అవసరం లేదు, నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మూడవది, సంఘమును గురించిన చింత, భారం చాలా ఉంది. నాలుగవది, అదే అపోస్తలులు 20లో రాయబడి ఉంటుంది, ప్రతి పట్టణంలో కూడా భయంకరమైన బంధకాలు, శ్రమలతో నింపబడిన వ్యక్తి. అదే అపోస్తలులు 20లో రాయబడి ఉంటుంది, 3.5 సంవత్సరాలు రేయింబగళ్ళు కన్నీటితో ప్రార్థన చేశాడని రాయబడింది. చెప్పలు కూడా సార్, దేవుని స్తోత్రం చెప్పండి. అదే దైవజనుడైన పౌలు ఒక సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘాన్ని రాస్తూ, నాకు భయం వేసేస్తుంది, మీరు ఏమైపోతారో, అవమ మోసపోయినట్లుగా మీరు మోసపోతే భయం వేసేస్తుంది. అంటే అపోస్తలుడైన పౌలుకి ఏముంది? చాలా భారం కలిగిన వాడు, పోరాటాలు కలిగిన వాడు, ప్రయాసపడిన వాడు, యవనస్తులకి శిక్షణ ఇచ్చిన వాడు. కానీ చివరికి వచ్చే సమయానికి ఒక వేదన, బాధ, కష్టం, కన్నీరు, ఇక మిగిలి భయం వేసేసింది ఆయనకి. అర్రే నాయన, ఇదేందిరా నాయన, ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చా, ఇంతమందికి నేర్పించా, ఇంతమంది కోసం భారం కలిగి ఉన్నా, ఇంతమందిని సేవకు తయారు చేశా, ఇంతమంది కోసం, ఈ తరం కోసం ఇదిగో ఒక తురన్ను అనే పాఠశాల ఏర్పాటు చేసి యవనస్తులందరినీ కూర్చోబెట్టి శిష్యత్వాన్ని నేర్పించిన అదే పౌలు భయం వేసేసింది, బాధ వేసేసింది, కష్టం వచ్చేసింది. ఇక చివరి దినాల్లో కలవరం వచ్చేసినంత పని అయిపోయింది ఆయనకి. హల్లెలూయా. ఒక దైవజనుడికి ఏది రాకూడదో, ఏది కలగకూడదో, అతని ప్రయాసకి కలిగిన ప్రతిఫలం, అతని వేదనకి, అతని భారానికి, అతని కన్నీటికి, అతని పోరాటాలకి ఎదుగో తను పొందుకుంటున్న ప్రతిఫలాన్ని చూసినప్పుడు ఈజ్ వెరీ సాడ్, చాలా బాధ కలిగి ఉన్నాడండి. మీకు 3-4 రిఫరెన్స్లు ఆ దైవజనుడైన పౌలు కోసం రిఫరెన్స్లు చూపిస్తా, రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యముల గ్రంథం రిఫరెన్స్లు మాత్రం రాసుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలుకి భయపడుతున్నాడు అని రాయబడి ఉంది. 11వ అధ్యాయం 24వ వచనంలో ఎన్ని శ్రమలు అనుభవించాడో 24, 25, 26, 27, 28లో రాయబడి ఉంటుంది, సంఘం కొరకు నాకు చాలా చింత ఉంది అని రాయబడింది. 12వ అధ్యాయంలో 14-15 వచనంలో ఆత్మల కొరకు, పిల్లల కొరకు రాయబడింది క్లియర్గా. పిల్లల కొరకు సంతోషంగా తనను తానే, నన్ను నేనే వేయిపరుచుకుంటున్నాడని కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలుకి తిరుగుబాటు చేసినప్పుడు కొంతమంది యవనస్తులను తీసుకొని అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో 9వ వచనంలో తురన్ను అనే ఒక పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా?
హల్లెలూయా. వినండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో ఇంత భయంకరమైన ఒక పరిస్థితుల్లో ఈరోజు చెప్పాలంటే నిజంగా పరిశుద్ధాత్ముడు ఇలా దుఃఖపడుతున్న పరిస్థితులు, పరిశుద్ధాత్ముడు ఇలా వేదన చెందుతున్న పరిస్థితులు, దైవజనులు ఇలా దుఃఖపడుతున్న వేదన చెందుతున్న పరిస్థితులు అంటే ఎంత ప్రయాసో, ఎంత వేదనో, ఎంత పోరాటమో, ఎంత శిక్షణో, ఇన్ని కలుగు చేసిన తర్వాత కూడా చివరికి పౌలుకి ఏం మిగిలిందో చెప్పిన భయం వేసేసింది. నాకు ఎంత అనిపించిందంటే, పౌలు గారు మీరు భయపడ్డారు. ఎస్, నాకు భయం వేసింది జాషు. ఎందుకు భయం వేసింది? హవ్వలాగా అయిపోతారేమో వీళ్ళందరూ, ఆదాములాగా అయిపోతారేమో వీళ్ళందరూ అని కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 2వ కొరింథీయుల్లో 3-4 వచ్చాడు రాయబడింది. భయం వేసింది. ఈ భయం వేసి పౌలుకి ఇన్ని రకమైన టెన్షన్ల మధ్య అపోస్తులుడైన పౌలు ఒక వ్యక్తికి ఒక లేఖ రాయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరు తిమోతి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎలాగైతే లేఖ రాశాడో, పరిశుద్ధాత్మ మీకు ప్రత్యేకంగా రాస్తున్న లేఖ, నా కుమారుడైన తిమోతి అని ఎలా రాశాడో, నా కుమార్తెవైన జెస్సీ, నా కుమారుడైన నాని, నా కుమార్తెవైన సత్య, నా కుమారుడైన రాజేష్, నా కుమారుడైన జాషువా, నా కుమార్తెవైన ఏంజల్, ఇలా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా రాస్తున్న, తన హృదయంలో నుంచి రాస్తున్న, కన్నీటితో రాస్తున్న ఒక లేఖ ఈ యూత్ కాన్ఫరెన్స్ లో నీకు దేవుడు విడుదల చేయుచున్నాడు. హల్లెలూయా. రాస్తూనే రాస్తూనే నా నిజ కుమారుడైన తిమోతి నీకు నేను రాస్తున్నాను అని ఏమి రాయడం ప్రారంభించాడు చెప్పనా? ఇదిగో, ఎవరెవరి విషయంలో అపోస్తలుడైన పౌలు బాధపడ్డాడో, ఏ శిక్షణ ఇచ్చిన వారి విషయంలో బాధపడ్డాడో, ఎవరి కోసం కన్నీటి ప్రార్థన చేసి బాధపడ్డాడో, ఎవరి కోసం ప్రయాసపడి బాధపడ్డాడో, వారి పేర్లన్నీ రాయడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. రాస్తూ ఎందుకు రాస్తున్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4, ఎందుకు తిమోతికి పత్రిక రాశాడో రాయబడి ఉంటుంది అక్కడ. మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇప్పుడు చదవండి జాగ్రత్తగా. భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మిత్తములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించండి. మాట కొందరికి ఆజ్ఞాపించుటకు అనండి ఒకసారి. అందరు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎందుకు లేఖ రాస్తున్నాడంటే, నువ్వు కొందరికి ఆజ్ఞాపించుటకు, తర్వాత మాట, నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్న మాట ఇదిగో, నువ్వు కొందరికి ఆజ్ఞ ఇవ్వాలి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది దట్ యు మే చార్జ్ సంబడి, అంటే నువ్వు చార్జ్ తీసుకోవాలి, నువ్వు నిలబడాలి, నువ్వు అధికారం కలిగిన వాడిగా నిలబడాలి, కొంతమంది కోసం నువ్వు బ్రతకాలి, కొంతమందిని బాగు చేయడానికి నా ప్రభు చెప్తున్నాడు. తిమోతి, నువ్వు ఎఫెసులో నిలబడి, ఇదిగో చాలా మంది ఎఫెసులో పాడైపోయారు, అయితే నువ్వు ఎఫెసులో నిలబడి ఇదిగో కొంతమందిని కోసము నువ్వు బాగు చేయాలి, కొంతమందిని తప్పించాలి, కొంతమందిని నిలబెట్టాలి, కొంతమందిని నీవు దైవికమైన మార్గం వైపు త్రిప్పాలి, కొంతమందికి దీవెనకరముగా ఉండడానికి ఈ రోజు నేను నీకు లేఖ రాస్తున్నాను. ఈ రోజు ప్రభు నాతో చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా నువ్వు ఎక్కడ నిలబడ్డావో అక్కడ చాలా మందికి ఉపయోగకరముగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఏ కాలేజీలో నిలబడ్డావో, ఏ పరిచర్యలో నిలబడ్డావో, ఏ ప్రాంతంలో నిలబడ్డావో, ఏ ఉద్యోగంలో నిలబడ్డావో, ఏ వ్యాపారంలో నిలబడ్డావో, ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కొంతమందికి దీవెనకరముగా ఉండడానికి, ఈ రోజు నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ ఈ యూత్ కాన్ఫరెన్స్ లో కదులుతున్నాడు. నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ ఈ యూత్ కాన్ఫరెన్స్ లో కదులుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ఆమేన్. నీ పక్కనకి సేకరించి నిన్ను నిలబెట్టడానికి కాన్ఫరెన్స్ అని చెప్పండి. రెండవది చెప్పండి, కొంతమంది కొరకు నిన్ను వాడుకోబోతున్నాడని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మీరు రాసుకోండి పెద్ద అక్షరాలతో. యు ఆర్ గోయింగ్ టు యూజ్ బై ద గాడ్. దేవుని కొరకు నువ్వు వాడబడిపోతున్నావు. కొంతమంది కోసం దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ అన్నాడు. కొందరి కోసం దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కొందరి కోసం నిన్ను నిలబెట్టి దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. అందుకే తిమోతి అంటున్నాడు, కొందరికి ఆజ్ఞాపించినట్లు నువ్వు ఎఫెసులో నిలబడాలి. హల్లెలూయా.
అంటే నువ్వు నిలబడితే కొంతమంది నిలబడతారు. నువ్వు నిలబడితే కొంతమందికి చెప్పగలుగుతావు. ఆమేన్. నువ్వు నిలబడితే కొందరికి దీవెన అవుతావు. ఆమేన్. నువ్వు ఎఫెసులో కనుక ఉంటే అంటే పౌలు కోరుకునేది ఏంటి? యు మస్ట్ స్టే ఇన్ ది ఎఫెసస్. హల్లెలూయా. నువ్వు ఎఫెసులో నిలవాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. హౌ వండర్ ఇట్ ఈస్. అందుకని మీరు గమనించండి, యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు లేచి, నువ్వు నిలబడితే ఇదిగో ఇజ్రాయేల్ జనాంగం అంతా కనానుని స్వాధీనపరుచుకుంటారు. ఆమేన్ అని చెప్పండి. నీ పక్కన చెప్పు, నువ్వు నిలబడితే పని అవుద్దానండి. చెప్పండి, 2-3 చెప్పండి, నువ్వు నిలబడితే పని అవుద్దానండి. నరపుత్రుడా చక్కగా చెప్పాలి గట్టిగా. ప్రాబ్లం ఏంటి? నిలబడిన వాళ్ళు ఎక్కువైపోయారు. స్తోత్రం కలుగును గాక. నిలబడితే పని అవుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ అంతటికి నువ్వు నిలబడలేవేమో. బైబిల్ చెప్తుంది, నిన్ను నిలబెట్టుటకు నా ప్రభు సమర్థుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నిలబెట్టగలిగిన వాడు. ఆమేనండి. 18 ఏళ్ల నుంచి నడు వంగిపోయిన స్త్రీని ఒకే ఒక్క మాటతో నిలబెట్టలేదా? ఈ రోజు ఈ ఒకే ఒక్క ప్రసంగంతో ఇక్కడ చాలా మందిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. వినండి, దూరాను మైదానములో నెబుకద్నెజరు నిలబెట్టిన దానికన్నా మించి ఈ భారతదేశంలో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ దూర మైదానంలో నిలబెట్టిన దాని ఎదుట ఇదిగో నిలబడకుండా నిలబడిన వారు 3 ఉన్నారు. కానీ నిన్ను నిలబెడితే నీ ముందు నిలబడేవాడు ఎవడు ఉండడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఆమేనండి. ఈ రోజున ఇక్కడికి వచ్చిన నిన్ను, వాక్యం ఇచ్చిన లైవ్ లో వచ్చిన వారిని నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. సౌరమాల సకడర కదనా. Stand, my dear Timothy, so that you can stand in by some people. కొంతమందిని నిలబెట్టుటకు, కొంతమందిని నువ్వు దీవించుటకు, కొంతమందికి కన్నీరు తుడుచుటకు, కొంతమందిని తప్పించుటకు, కొంతమందిని అగ్నిలో నుంచి లాగుటకు, కొంతమంది కోసం నువ్వు బ్రతకాలి. ఆ మాట చెప్తున్నాడు. నువ్వు నిలబడు, నువ్వు ఎఫెసులో ఉండు అని చెప్తూ కొంతమంది కోసం చెప్తున్నాడు. వేగంగా చెప్తాను. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనంలో కొంతమంది కోసం తిమోతికి తెలియపరుస్తున్నాడు. మీరు ఈరోజు తెలుసుకోవాలి ఇవన్నీ. ఏమని తెలియపరుస్తున్నాడు? చదవండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను శాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి. చాలు. హల్లెలూయా చెప్పండి. నువ్వైతే నిలబడాలి. నువ్వు నిలబడడం ద్వారా చాలా మందికి చెప్పండి నిలబడతారు. ఆమేనండి. దీవించబడతారు. ఆమేనండి. మార్చబడతారు. ఆమేనండి అని చెప్తూ తిమోతిని ఎంకరేజ్ చెప్తూ నాయనా కొంతమంది ఎలాగున్నారో చెప్పాడు. కొందరు ఎలాగున్నారు, ఈరోజు కూడా ఎలా ఉన్నారో ఒక 7 రకమైన విషయాలు నేను చెప్తాను. కొందరు ఎలాగున్నారు, ఇప్పుడు తరములో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు, మందిరాల్లో ఉన్నవారు ఎలా ఉన్నారు, లోకంలో ఉన్నారు ఎలా ఉన్నారంటే మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాడు, పవిత్ర హృదయము నుండి తొలగిపోయారు అని రాయబడి ఉంది. మొట్టమొదటి ఏంటి చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏ హృదయం నుండి? దే ఆర్ అగైన్స్ట్ ఫర్ ద ప్యూర్ హార్ట్. పవిత్రమైన హృదయము నుంచి తొలగిపోయారు. ఉపదేశానుసారం ఏంటి? పవిత్ర హృదయము నుంచి, మంచి మనస్సాక్షి నుండి కలుగు విశ్వాసమే, కలుగు ప్రేమయే. కానీ ఇప్పుడు చాలామంది దేని నుంచి తొలగిపోయారు చెప్పనా? పవిత్రత నుండి తొలగిపోయారు. వారు హోలీనెస్ నుంచి బయటకు వచ్చేసారు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, చాలామంది పరిశుద్ధతలో నుంచి బయటకు వచ్చేసి ఉన్నారు. చాలామంది ఈరోజున ఎవరినైనా చూడండి, పరిశుద్ధంగా ఉన్నవారు ఒక్కరినైనా కనబడుతూ వెతుకుతున్నామంటే, ఒక్కరైనా కనబడతారంటే కనబడిని జనాంగం ఎక్కువైపోయారు. ఎందుకు అంటే వారు చెప్పే డైలాగ్ అని చెప్పిన ఎవరి కాలంలో అన్న ఎటు చూసిన అపవిత్రమైనవే మాకు కనబడుతున్నాయి అంటారు. ఎక్కడ చూసిన అపవిత్రమైన మాటలే. చూడండి, యెషీ అంటాడు, ఇదిగో నేను అపవిత్రమైన మాటలు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడిని. ఒక పక్కన దేవుడు ఏమండి దర్శనం అత్యున్నత సింహాసనం మీద కనబడుతుంటే తాను చెప్తున్నాడు, ప్రభువా నేను అపవిత్రమైన జనాల మధ్య ఉన్న అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ప్రభా, నేను నీ ముందు నిలబడలేను ప్రభా, నేను నీ కొరకు నిలబడలేను ప్రభా, నేను ఏమి చేయలేను ప్రభా అని చెప్తున్నాడు. దేవుడేమో అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడేమో దర్శనం ఇస్తున్నాడు.
కానీ వీళ్ళేమో మేము ఈ అపవిత్రత మధ్య నిలబడలేకపోతున్నాం, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం, అపవిత్రమైన నడత నడవలేకుండా ఉండలేకపోతున్నాం. మీకు విషయం చెప్పనా, దేవుడికి పరిశుద్ధత, పరలోకమంతా పరిశుద్ధతే దేవుంది ఉంది. ఆమేనండి. పరలోకం ఎవరి కోసమో తెలుసా? పరిశుద్ధుల కోసం. హల్లెలూయా. ఆ పరలోకంలో దేవుని బిడ్డలారా, ఆ పరలోకంలో లూసిఫర్ అని ఒక వ్యక్తి ఆ పరిశుద్ధతను ఎప్పుడైతే సన్మానించకుండా వాడు గర్విష్ఠుడై పాపం వచ్చిందో, పరలోకంలో యుద్ధం మొదలయ్యి వాడు పడద్రోయబడ్డాడు. అవునా కాదా చెప్పండి? ఎందుకు? ఇది పరిశుద్ధమైన స్థలము గనక ఇక్కడ పాప సంబంధితమైన వారికి స్థానము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే పరలోకం అంతా ఎవరి కోసం దేవుడు తయారు చేశాడు చెప్పండి గట్టిగా? పరిశుద్ధులు అనండి ఒకసారి. అందుకనే దూతలంతా ఏమని పాడితే చెప్పండి? పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల కోట్ల దూతలు కొని ఆడుచున్నవి ప్రభువుని. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ లవ్స్ హోలీనెస్. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను నింపు, పరిశుద్ధాత్మతో నడిపించబడాలనుకుంటారు. కొంతమంది అగ్ని అభిషేకం చేత వచ్చేసిందని చప్పలు కొడతారు, ఎగురుతారు, కింద పడతారు. కానీ మీకు విషయం తెలుసా? పక్కకు వెళ్ళగానే మొబైల్లో వ్యర్థమైన రీల్స్ చూస్తూ ఉంటారు వీళ్ళు, అమ్మాయిలు చూస్తుంటారు వీళ్ళు, అబ్బాయిలు చూస్తుంటారు వీళ్ళు. ఏమండి, కొంతమంది చాలా మంది పాపం ఎక్కడ చేస్తారో చెప్పండి? యవ్వన కాలంలో పాపం కంటితోనే ఎక్కువ పాపం చేస్తారు. చెప్పండి దేంతో? చెప్పండి. 3 పాపాలు చెప్పండి. ఎన్ని పాపాలు? మాట్లాడండి అమ్మా. 1 కంటి పాపం అనండి, 2 పంటి పాపం అనండి, 3 ఒంటి పాపం అనండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి 3 రకాల పాపాలు అనండి ఒకసారి. ఏ పాపం? కంటి, పంటి, ఒంటి. బాగా చెప్పారు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పడిపోతారు? అందుకనే ప్రభు చెప్పారు, నాయనా మీరు శరీరంతో పాపం కాదు, మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినా మీ మనసులో మీరు వ్యభిచరించిన వారు అవుతారన్నాడు. అంటే చాలామంది చూపుతోనే మొదటి నుంచి కూడా అపవాదిగాడు చూపులను డైవర్ట్ చేయడానికి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, నీ దేహమునకు దీపము. చెప్పండి, దేహానికి దీపం ఏంటి చెప్పండి? అందుకే నీ కన్ను చెడిపోతే దేహమంతా. అంటే మొదట చెడిపోవడానికి దేన్ని చెరుపుతాడు? పక్కన చెప్పండి, నీ కంటిని చెరిపేస్తాడు అనండి. చెప్పండి 2 3 చెప్పండి. ఏం చెరిపేస్తాడు చెప్పండి? చెప్పండి 2 3 4 చెప్పండి. ఏం చెరిపేస్తాడు? కొట్టి చెప్పండి. కొట్టి చెప్తారు, గిల్లి చెప్తారు, తోసేది చెప్తారు, కుర్చీలో నుంచి కింద పడేది చెప్తారు. చెప్పండి. ముందు ఆడు చెరిపేదేంటి? ఈ బ్రెయిన్ మీద ఆలోచన పెడతాడు, ఈ బ్రెయిన్ని టార్గెట్ చేయడం ప్రారంభిస్తారు. సో దట్ దాని వలన నీ కన్నులు వేరొక మార్గం వైపు, నీ కన్నులు వేరొక దాని వైపు, నీ కన్నులు వేరొక లోకం, వేరొక మహిమ వైపు చూడడానికి నీ కన్నులను ప్రేరేపిస్తాడు, కన్నులను చెడగొడతాడు. ఈ కన్ను చెడిపోయిందా? మీరు చూడండి, అది చూసింది, అవ్వమ్మ చూసింది పండుని, తర్వాత నోటి దగ్గర తీసుకెళ్ళింది. పంటి పాపం. స్తోత్రం కలుగును గాక. శరీరం అంతా పాడైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించి, ఎప్పుడైతే వారికి అపరిశుద్ధత వచ్చిందో, పాపం వచ్చిందో, ప్రభు ఒక్క సెకను కూడా ఏదేనలో ఉంచలేదు. వారిని బయటికి గెంటేశాడు. పరలోకంలో అపవాది లూసిఫర్ గర్వముతో ఎప్పుడైతే దేవుని మహిమను కావాలని కోరుకున్నాడో, ఒక్క సెకను ఉంచలా, యుద్ధం ప్రకటించాడు, కిందకు దోసేశాడు. ఆమేనండి. అంటే అపవిత్రత, అపరిశుద్ధత దేవుడి నుంచి, దైవికమైన మహిమ కలిగిన స్థలం నుంచి ఏం చేస్తుంది తెలుసా? త్రోసివేసేలా చేస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నారు, కొంతమంది పవిత్ర హృదయాన్ని తోసేశారు కనుక దేవుడు వారిని తోసేశాడు. స్తోత్రం కలుగును గాక. నేను ఒక విషయం చెప్తాను వినండి. అపవిత్రమైన వారికి దేవుడు దూరంగా ఉంటాడు, అపవిత్రతకు దేవుడు దూరంగా ఉంటాడు. ఆ పాపంలో పడిపోయి అపవిత్రమైన వాటిని, అశ్లీలమైన వాటిని, దేవుని అపరిశుద్ధమైన వాటిని తినేవారికి, చూచేవారికి, మాట్లాడేవారికి దేవుడు కదిలి రాడు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధికి నేను దూరంగా ఉండకూడదు. ఎందుకు దూరం అయిపోతానన్న భయమే తెలుసా? అతడు అభిషేకించిన సౌలును వస్త్రపు చెంగు కోసినందుకు బాధపడిపోయాడు. ఎందుకంటే నేను వస్త్రపు చెంగు కోసాను కదా, అభిషేకించబడిన సౌలుని అభ్యంతరపరిచే ప్రయత్నం వచ్చింది. ఇప్పుడు సౌలు వస్త్రపు చెంగు కాదు, పీక కోసాడు అనుకో, తన దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాడు. భయము పుట్టుకొచ్చింది. నీ సన్నిధి నుంచి నేను దూరం అవ్వకూడదు అయ్యా. మోషే అంటాడు, నీ సన్నిధి నుంచి నేను దూరం అవ్వకూడదు నాయన. స్తోత్రం కలుగును గాక. ఈరోజు యవ్వన పిల్లల ఒక మాట వినండి. దేవుడు పరిశుద్ధతకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఈ లోకంలో దేనికి, అభిషేకానికి కూడా ఇవ్వడు ఆయన. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఆమేనండి. వరాలకు కూడా ఇవ్వడు ఆయన. ఆమేనని చెప్పండి. హల్లెలూయా చెప్పలా? పరిశుద్ధతకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఈ లోకములో ధనానికి నా దేవుడు ఇవ్వడు. చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్ చెప్తుంది, కీర్తన 93:5లో, మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అనుకూలమైనది.
హోలీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు, చాలా మంది పరిశుద్ధతలో నుండి, పవిత్ర హృదయము నుండి తొలగిపోయారు. అంటే వారి హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. వారి హృదయం పాడైపోయింది, వారి మనస్సు పాడైపోయింది, వారి ఆలోచన పాడైపోయింది. హల్మారా షగాడారా గదలగాడ రామదన. నేను ఆల్రెడీ ఈ విషయం నేను అనుకుంటున్నాను ఆత్మలో. ఆల్రెడీ మొదటి సెషన్లో దీనికోసం దేవుడు మాట్లాడారు అనిపించుతుంది. దేవుని స్తోత్రం మాట్లాడా, పవిత్ర హృదయం కోసం మాట్లాడారు. స్తోత్రంగా మాట్లాడారా? మాట్లాడండి. నోట్లో బెల్లం గడ్డలని ఎట్టుకున్నారేంటి? గట్టిగా మాట్లాడి బాగానే అరుతారుగా. హల్లెలూయా, స్తోత్రం. గట్టిగా చెప్పండి రా నాయన. ఈ కలజోడు మాత్రం బాగా చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మడం అర్థమవుతుందా? మీకు పవిత్రత యొక్క విలువ ఒక విషయం చెప్తాను, వినండి. ఆమేన్ అంటారు ఒకసారి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడికి పరిశుద్ధతే కావాలి అని చెప్పండి. నేను ఈ మాట చెప్పాక మీకు పరిశుద్ధత యొక్క విలువ మీకు చెప్తాను. ఎంతమంది దేవుని దగ్గర నుంచి ఒక మైటీ గ్లోరియస్ మిరాకిల్ పొందుకోవాలని ఆశపడుతున్నారో చెయ్యెత్తి ఆమేన్ అనండి. ఈ కలజోడు బాగా నచ్చాడు నాకు. హల్లెలూయా అని కారెక్కిచ్చేయండి రా వెళ్ళేటప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఈ కుడుపూర్ నుంచి ఎవడు రాలేదు నా దగ్గరికి ఇంకా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి, ఎంత అద్భుతమైన విషయం నేను చెప్తాను వినండి. ద హోలీనెస్, సైంటిఫికేషన్ ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో మీకు చెప్తాను వినండి. దేవుడు కోరుకునేది పరిశుద్ధత, దేవుడు ఇష్టపడేది పరిశుద్ధత. అందుకని పరిశుద్ధత ఎప్పుడైతే కోల్పోయాడో, సంసోను మీద అభిషేకం అప్పుడు కోల్పోయాడు. పరిశుద్ధతలో ఎప్పుడైతే నిలబడలేదో, ఏదేనో నుంచి అప్పుడు బయటకు వచ్చేసారు. పరిశుద్ధతను ఎప్పుడు సన్మానించలేదో, మోషే కనాను వెళ్ళలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ పరిశుద్ధతలో నడవడం ద్వారా రెండు భయంకరమైన అద్భుతాలు జరిగినాయి. ఆ విషయాలు మీకు చెప్తాను. దేని వల్ల ఇశ్రాయేలు 430 ఏళ్ళు ఏమండి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. 430 ఏళ్ళు ఇటుకలు బట్టి పని, పట్టణాలు కడుతున్నారు. పట్టణాలు భయంకరంగా పట్టణాలు కడుతూ వాళ్ళు కష్టపడుతూ 2 పట్టణాలు కట్టారని బైబిల్ చెప్తుంది. విపరీతంగా దేవుడు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేసే పట్టణాలు కట్టి వారి బలం, వారి శక్తి అంతా ఫరో కొరకే వాడుతున్నారు. ఆ టైంలో దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసే నిబంధన జ్ఞాపకం చేసుకొని నా పిల్లలందరినీ నేను విడిపించాలని ఆశపడ్డాడు. ఆమేనన్నాను. ఆశపడిన దేవుడు మోషేని మండుచున్న పొదలో ఎన్కౌంటర్ చేశాడు. మోషే, ఇదిగో నువ్వు వెళ్ళు, ఫరో ఎదుట నిలబడు, నా పిల్లలను నేను కనాను దేశం తీసుకెళ్లాలనుకున్నాను. ఆమేన్ అంటున్నారా? వాగ్దాన దేశం తీసుకెళ్లాలనుకుంటున్నాను. పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా విశ్వసిస్తే మిమ్మల్ని నా దేవుడు శ్రేష్టమైన స్థలాలకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఇది దేవుడు నాతో చెప్తున్నాడు. వాగ్దానములు నెరవేరే కాలం ఇది. ఆమేననండి. నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేననండి. కప్పించిన తరములో దైవజనులతో, తల్లులతో దేవుడు ఏ మాటలు ప్రకటించాడో, ప్రవచించాడో అవన్నీ నెరవేరే కాలాన్ని నా దేవుడు తెరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకొని మోషేని రేపాడు. ఒక సేవకుని ఎందుకు రేపుతాడు అంటే, ఎవరైనా పండుకున్న సేవకుడు రేగాడు అంటే అర్థం ఏంటంటే చాలా మంది మీద ఏదో జరుగుతుందని అర్థం. ఆమేనల్లా. ఇప్పుడు పడుకున్న నివాసిని నిద్రపోనకుండా రేపేహాడు. రాత్రి అంతా పడుకోలేదు. నాకు అర్థమైపోతుంది. ఆమేనన్న ఆత్మలో. అంతేనా? పడుకు నాకు తెలిసిపోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టుకొని వాళ్ళ లే 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 ప్రార్థన చేయి, ఇంకా వాక్య ధ్యానం చేయి, ప్రార్థన చేయి. పిల్లలకు ఎందుకు రేపుతాడు తెలుసా? ఒక సేవకుడిని, ఒక యవనస్తుని సేవ కోసం ఒక సేవకుడిని మంట పెట్టి మండించి ఎందుకు రేపుతాడు తెలుసా? ప్రజలందరి మీద ఏదో దేవుడు నెరవేర్చాలనుకున్నప్పుడు ఒక సేవకుని దేవుడు రేపుతాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సో మోషేని రేపాడు. కారణం ఏంటంటే 430 సంవత్సరాల నుంచి జరగవలసిన ఒక ఏర్పాటు. 430 ఏంటండి? దానికి ముందు అబ్రహాము కాలం నుంచి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి కాలం దేవుడు తెరిచాడు. అందుకనే మోషేని రెచ్చగొట్టాడు. యేసు నామములో ఇక్కడ కూడా కొంతమందిని మండించి రెచ్చగొట్టి రేపును గాక. ఆమేనండి. ఇక్కడ ఈ మండుచున్న పొద్దు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు మందగాయడానికి వెళ్ళకూడదు. ఆ మందను వదిలేదువు గాక. నువ్వు ఆమెనలేదు అందరూ. ఆ మందను నువ్వు వదిలేదువు గాక. నీ పక్కన చెప్పండి, ఆ మందను వదిలేయాలనండి. వదిలేస్తావు యేసునామములో. హల్లెలూయా. చెప్తే వదలవు. ఒక భయంకరమైన అగ్ని నీ దగ్గరికి రాబోతుంది. ఆమేనండి. ఒక మంట నీ దగ్గరికి రాబోతుంది. ఒక ఫైర్ నీ గుండెలోకి రాబోతుంది. ఆటోమేటిక్గా మా మందను వదిలేస్తాం. నేను వదిలేశాను సార్. స్తోత్రం కలుగును గాక.
ఒక మంద 2 మందలు ఎన్ని మందలు ఉన్నాయో నాకు స్తోత్రం కలుగును గాక. ఏమండి ప్రేమికుల మంద, స్నేహితుల మంద, మాఫియా మంద, ఎన్ని మందలు ఉన్నాయో వీటన్నిటిని పట్టేసుకుని నాకు ఎన్ని వ్యామోహాలు వ్యాపకాలు ఎన్నో. కానీ ఒక రోజున బలిపీఠం దగ్గర నా దేవుడు నాతో మాట్లాడుతుంటే గుండెల్లో మంట పుట్టిందండి. ఒక రోజున ఫిబ్రవరి నెలలో అమలాపురంలో సేవకుల సదస్సులోకి వచ్చి ఒక మూల కూర్చుంటే గుండెంతా మండిపోయిందండి. ఆ మంటతో మొత్తం వదిలేశారు. ఆమేనన్నారు. నువ్వు అవునన్నా కాదన్నా ఆ మంట నీ గుండెలో పుట్టును గాక. నేను ప్రార్థన చేస్తా ఖచ్చితంగా. హల్లెలూయా. నేను చెప్తా, ఎవరిని యమన పిల్లలు చెప్తారే నాకు మెంటలు వచ్చిందంటే నీకోసం ఎక్కువ ప్రార్థన చేస్తే నువ్వు పాస్టర్ అయిపోతావంట. ఆమె హల్లెలూయా అనండి రే. అయిపోతారే జాగ్రత్త. అయి మామూలుగా ఉండదు. నీకు మంట గుండెలో మంట పుట్టేసి ఇక అన్నం కూడా తినపోద్దు కాదు. నీకు యేసు రక్తమే చెయ్యవు. ఇప్పుడు బిర్యానీ లేకపోతే బతకలేని నీకు అన్నం తినకుండా ప్రభు కోసమే పరిగెట్టే మనసు నా దేవుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయబోతున్నాడు. ఇక ముందు నేను దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుడి కోసం నిలబడాలి. ఈ పిచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ పట్టును గాక. పడుతుంది ఆమేనండి. 19 ఏళ్ళ ఉగ్రవాదులనే పాకిస్తాన్లో అంత రెచ్చగొడుతుంటే మరి దేశాన్ని బాగు చేసి మిమ్మల్ని నేను ఎంత రెచ్చగొట్టాలి? ఉగ్రవాదుల కన్నా డేంజర్ అవ్వాలి మీరు. ఆడే బాంబు పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి అందరూ కాల్చి చంపేస్తే మీరు బైబిల్ ఎట్టుకెళ్ళి బతికించొద్దా? ఆడి బాంబు పట్టుకెళ్ళాడు, మనం బైబిల్ ఎట్టుకెళ్తాం. ఆమేనండి. అందుకే మనం పిలిచాంగా బాంబులు పట్టిన చేతితో. బాంబులు పట్టుకున్నప్పుడు పోయారు, బైబిల్ పట్టుకున్నప్పుడు లేచారు. రెచ్చిపోవాలి. ఆమేనండి. అసలు యేసయ్య మీద వేసిన ఒక పెద్ద నేరం ఏంటి చెప్పిన ఒక నేరం. ఆయన మీద ఏ నేరం మోపడానికి లేక లోక 23:5 తర్వాత చదువుకోండి. ఏ నేరం? ప్రభువా ఈయన ఇదిగో గలిలయ మొదలుకొని ఇక్కడ వరకు అందరిని ఉపదేశం చెప్పి రేపుతున్నాడు అన్నాడు. యేసయ్య ఆమేనండి. యేసయ్య మీద వేసిన మోపి నేరం ఏంటి చెప్పిన? ఈయన అందరిని రెచ్చగొట్టేస్తున్నాడయ్యా అన్నాడంట. హల్లెలూయా. పిలాతు ముందుకు వెళ్ళి రెచ్చగొట్టేస్తున్నాడు. మరి రెచ్చగొట్టకపోతే ఏం చేయమంటారు? సచ్చుల్లాగా పడుకోండి, శుద్ధ సచ్చుల్లా పడుకోండి అనాలా? పడుకోండమ్మా, మా తల్లే సామరిపోతే అంత మంచి సామరిపోతువో నువ్వు. 12 వరకు పడుకోమ్మా, 1 గంట పడుకోమ్మా, సామరిపోతా 2 వరకు పడుకోమ్మా అనాలా? హల్లెలూయా చెప్పండి. పక్కనోరికి చేయకుండా రెచ్చిపోవాలనండి. చెప్పండి అనగలరు మీరు. చెప్పండి ఏమవ్వాలి చెప్పండి. హల్లెలూయా. ఇది మొదలుకొని రెచ్చిపోయి లేచుదుమగాక. రేవనెత్తాడు. ఎందుకంటే నెరవేర్చాలనుకున్నాడు. లేచాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దేవుడు కర్రనిచ్చాడు. ఆ కర్రతో దేవుడి బిడ్డలారా 9 తెగుళ్ళు వచ్చినాయి. వచ్చినాయా రాలేదా? వచ్చిన ఫరో మారాడా? మారలా. అత్త మాటలు ఆడు కఠినంగానే ఉన్నాడు. నేను వదలను, నేను విడిపించను, నేను ఇంతే, కావాలంటే నువ్వేళ్ళు, లేకపోతే నీ భార్యను తీసుకెళ్ళు, లేకపోతే నీ పిల్లల్ని తీసుకెళ్ళు. ఇలా ఇన్స్టాల్మెంట్లో వాడు ఎంత కఠినంగా ఉన్నాడంటే 9 తెగుళ్ళు వచ్చిన కఠినంగానే ఉన్నాడు. ఇక వాళ్ళ కర్రతో పని చేశారు. కానీ ఫైనల్గా ప్రభు చెప్పిన విషయం ఏంటంటే నిర్గమ 11:1 రెఫరెన్స్లే రాసుకోండి, లేకపోతే తర్వాత లైవ్ చూసి రాసుకోండి. ఏమండి 11 ప్రభు నేను ఇంకొక తెగులు పంపిస్తాను అన్నాడు. ఆమేనన్నాడు. ఏం చేయాలి ప్రభు? నేను పంపుతాను, నేను కదులుతాను. హల్లెలూయా. నేను నడిపిస్తాను. 430 సంవత్సరాల నుంచి ఏ ఐగుప్తులో ఉన్నారో ఇక మీరు ఐగుప్తులో ఉండకుండా ఒక శ్రేష్టమైన స్థలానికి నడిపించడానికి నేను నిన్ను పంపుతాను అన్నాడు. ఆమేన్ అన్న. ఆయన ఏమన్నాడంటే ఇక మీరు కర్ర వేయొద్దు, కర్ర ఇచ్చుకొని నీళ్లు కొట్టొద్దు, కర్ర కట్టుకొని పిండి వేయొద్దు, కర్ర పట్టుకొని ఎటు చాపొద్దు, నువ్వు ఏమీ చేయొద్దు, కర్ర పక్కన పెట్టు, నువ్వు పక్కనుండు, ఇంట్లో కూర్చో అన్నాడు. ఆమేన్ అన్నాడు. ఎక్కడ కూర్చో అన్నాడు? మాట్లాడండి. 9 అద్భుతాలు దేంతో చేశాడు? కలజోడు కర్రతో. నువ్వు కర్రలు అట్టుకున్నావు అందుకు చెప్తామని చెప్పా. హల్లెలూయా. దేంతో చేశాడు చెప్పండి? మాట్లాడండి. కర్ర వేయడం, పాములు మింగడం, కర్ర నీటిని కొట్టడం, రక్తంగా మారడం, కర్ర పట్టుకొని కొడితే దుమ్మును కొడితే అదేమో పేలుగా మారడం. అర్థమైతే ఆమేనండి. కర్ర చూపిస్తే వడగండ్లు రావడం. కర్ర వాడారా లేదా చెప్పండి? అందరూ చెప్పండి కర్ర అనండి. దేవుని కర్ర అనండి. దేవుని కర్ర అనండి. ఇది దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం, వరములకు సాదృశ్యం అనుకోండి. అలా వాడాడు. అయినా ఫరో వదిలేశాడా? ఫైనల్గా అన్నాడు కాసేపు కర్ర పక్కనెట్టి అందరూ మీ కుటుంబ వస్తువులు అందరూ ఎక్కడ కూర్చోండి? ఇంట్లో కూర్చోండి.
ఏం చేయాలి ప్రభా? ఇంట్లో కూర్చుంటే ఎలా నాయన? నువ్వు విడిపిస్తానన్నా విడిపిస్తా. ఏం చేయాలి ప్రభా? ఇదిగో ఒక నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని తీసుకొని ఇదిగో మీరు అడ్డ కమ్మీలకి నిలువ కమ్మీలకి రాయండి అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం తీసుకోవాలి? రక్తం అనండి. ఎక్కడ రాయాలి? రాయండి ఒకసారి. అడ్డ కమ్మీలకి రాయండి నాన్న ఒకసారి. రాయమన్నాడు. అర్థమైన ఆమేనండి. రాసి మీరు ఏం చేయాలంటే పస్కాన్ని ఆచరించండి. పస్కాన్ని మీరు భుజించండి. మీరు తినవలసిన విధమే మనక నడుం కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్ర చేత పట్టుకొని, మీకు అన్నీ ఉండాలి. ఏమండి? కర్ర ఉండాలి, చెప్పులు ఉండాలి, నడుం కట్టుకోవాలి. ఆమేనండి. జనరల్గా ఏంటి? నడుం కట్టుకొని కర్ర పట్టుకొని చెప్పులు వేసుకుంటే ప్రయాణం అవ్వాలి, కానీ ఇలా ప్రయాణం అవ్వట్లా. స్తోత్రం కలుగును గాక. మీలో చాలా మంది నడుం కట్టుకున్నారు, అయినా మీ ప్రయాణం ముందుకు సాగలే. చాలా మందికి కర్ర అభిషేకం ఉంది, వాక్యం ఉంది, తలాంతులు ఉన్నాయి, ఎన్ని టాలెంట్లు ఉన్నాయో. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఏ ఆర్టిస్టులు? అమ్మా నాన్న దగ్గర అబద్ధాలు ఆడే ఆర్టిస్టులు కాదు. ఈ గీస్తారు కదా, దీన్ని ఏమంటారు? నా ఆర్ట్లు గీస్తారు కదా, వాళ్ళ ఆర్టిస్ట్ ఏంటనేది ఏమంటారా? పెయింటిస్ట్ అనుకోపోయి ఏదో ఒకటి మీరు, నాకు తెలియదులే. హల్లెలూయా. ఇలా గీసే వాళ్ళు ఉన్నారు, కుట్టే వాళ్ళు ఉన్నారు, స్తోత్రం కలుగునుగా, చెక్కే వాళ్ళు ఉన్నారు, పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఏమండి టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా తలాంతులు ఉన్నాయి, కానీ ఎటు కథలో కూర్చొని ఉన్నారు మీరు. వందనాలు మీ అందరికీ, స్తోత్రం కలుగునుగాక. ఎన్ని ఉన్నాయో, ఎన్ని పాటలు పాడాలని ఆశ, ఒక్క పాటకు అవకాశం రాలని ఈ ముఖానికి వేసి రక్తమే చేయం. గుండెలు నిండా ఏదో చేద్దామని నడుం కట్టేవు, కానీ కట్టిన కట్టగా ఉంది, కానీ ముందుకు వెళ్ళట్లేదు. కర్ర పట్టుకున్నావు కానీ ముందుకు వెళ్ళట్లేదు. అల్లేలు అనంటారా? అల్లేలు అంటారా? కట్టండి ఒకసారి, నడుం కట్టండి, నడుం కట్టండి. బైబిల్లో రాయబడింది ఏంటి తెలుసా? నడుము ఈజ్వల్ టు మనసు. హల్లెలూయా అనండి. కట్టుకున్నారు, చెయ్యాలి అనే మనసు, వెళ్ళాలి, చెయ్యాలి, ఏదో సాధించాలని మనసు ఉంది. కర్ర పట్టుకున్నారు, తలాంతుని పట్టుకున్నారు, వరమును పట్టుకున్నారు, అయినా పని జరగట్లే. చెప్పులు తొడుక్కున్నారంటే అర్థం ఏంటి? ఒక న్యూ జర్నీ స్టార్ట్ అవుతుందని. అన్నీ తొడుక్కున్న కానీ పని అవట్లే. మరి ఎలా పని అవుతుంది? ఇదిగో రక్తము రాసి దానిని మీరు త్వరపడుచు భుజించాలి. చప్పలు కూడా దేవుడు స్తోత్రం. మీరు వినండి. త్వరపడుచు భుజిస్తుండే, మీరు నమ్ముతున్నారా? ఒక ఇంటి మీద రాశారు, త్వరపడుచు పస్కాని భుజిస్తున్నారు. ఆమేన్ అంటున్నారు గట్టిగా. ఆమేన్ అన్నారు. ఎప్పుడైతే భుజిస్తున్నారో అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సంహార దూత ఐగుప్తులోనికి వెళ్ళడం ప్రారంభించాడు. సంహార దూత ఫరో సింహాసనాన్ని పడగొట్టాడు, పలుచూలు పిల్లలను హతము చేశాడు. ఆ రాత్రే 430 సంవత్సరాల నుండి కదలని వారు కదిలారు. చప్పట్లు కట్టుకట్టుగా నడవలేని వారు నడిచారు. వేగవంతమైన ప్రయాణం ప్రారంభించబడింది. నేను ప్రవచించి ఈ మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు కదలను నువ్వు రక్తము రాయటం ద్వారా, పస్కాను భుజించుట ద్వారా నువ్వు కదలబోతున్నావు. గట్టిగా చప్పట్లు కట్టు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది, ఒక వ్యక్తిని పవిత్రుని చేస్తుంది. రక్తము దేనికి సాదృశ్యత? పరిశుద్ధపరచడానికి సాదృశ్యత. పస్కా దేనికి సాదృశ్యత? కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిన ప్రభుని యేసుకు సాదృశ్యత. అందుకే బైబిల్ చెప్తుంది, నా రొట్టెను తిని, నా శరీరాన్ని తిని, నా రక్తమును త్రాగువాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. చెప్పాలి బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే యేసు రక్తము చేత కడిగి శుద్ధీకరించబడతారో, ఎవరైతే ఆయన శరీరములో ఆయన రక్తములో పాలిభాగస్తులు అవుతారో, నేను ప్రవచించి మాట చెప్పిన నీ నూతన ప్రయాణము ప్రారంభించబడబోతుంది. నీ తలాంతులు వాడబడబోతున్నాయి. నిన్ను ముందుకు కొనసాగించబోతున్నాడు. కొన్ని సంవత్సరాల శాపం విరగబట్టబడబోతుంది. కొన్ని సంవత్సరాల బంధకాలు తెగిపోబోతున్నాయి. కొన్ని సంవత్సరాల ప్రతికూలతలు తొలగిపోబోతున్నాయి. అందుకని నేను చెప్తున్నాను, యవ్వన కాలానికి రాగానే నీకు కొంచెం జ్ఞానం వివేచన రాగానే నువ్వు రక్తం చేత కడగబడి శుద్ధీకరించి రక్షించబడాలా. నేను 16వ ఏట బాప్తిసం తీసుకుని నీకు 12 వస్తే చాలు. ఆమేన్. ఈ కాలానికి 10 ఏళ్ళు వచ్చినోడని తీసుకొచ్చి ఆమేనండి. నా మాట అర్థవుతుందా? నీ లైఫ్ ముందుకు కదలాలి అంటే, ఒక నూతన సృష్టిగా మారి నడవాలి అంటే, 9 తెగుళ్ళు వచ్చినా మారని పరిస్థితులు రక్తం రాసి పస్కాను భుజించగానే పని అయింది. ఆమేన్. అల్లా హల్లెలూయా చెప్పండి ఒకసారి.
హల్లెలూయా చెప్పండి. అందుకు పక్కలో చెప్పండి, పరిశుద్ధతకి అంత విలువ ఉందని చెప్పండి. వాళ్ళు ఎప్పుడు శాంటిఫై చేసుకున్నారో వారు 430 సంవత్సరాలుగా ఆ మలినములో, ఆ మట్టిలో, ఆ శాపములో, ఆ బానిసత్తుల బంధకాల్లో వారి తలాంతులు వాడబడక. మీకు విషయం చెప్పనండి, ఒక విషయం చెప్పనా, మందిరాలు కట్టగలిగిన వాళ్ళు, విచిత్రమైన పనులు చేయగలిగిన బెసలేల్ లాంటి వాళ్ళు, శక్తి కలిగిన పరిచర్య చేయగలిగిన వాళ్ళు, ఉన్నతమైన కట్టడాలు కట్టగలిగిన వాళ్ళు అందరూ ఐగుప్తులో పడి చచ్చారు. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధపరచుకొని పస్కాని ఆచరించడం మొదలెట్టారో వారందరి మీద దైవికమైన ప్రణాళిక నెరవేరింది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధపరచుకుంటే, నువ్వు రక్షించబడితే, బాప్తిస్మం తీసుకుని రక్షించబడితే, నమ్మి బాప్తిస్మం తీసుకుని రక్షించబడితే నీ ప్రయాణం ప్రారంభమవుతుంది. 2వ మాట కూడా చెప్తాను, పరిశుద్ధత కోసం వచ్చింది కనుక. ఏమంటే యెహోషువ ఉన్నాడండి, మోషే చచ్చిపోయాడు, మోషే కాలం పక్కన పెట్టండి, ఇప్పుడు యెహోషువ కాలం వచ్చింది. యెహోషువ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. కానీ ఎదుటిగా ఏమొచ్చిందో చెప్పండి, యోర్దాను వచ్చింది. చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. శక్తికి మించి ప్రయాణం వెళ్ళలేడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యోర్దాను దాటితే కానీ వాగ్దాన దేశం వెళ్ళలేవు అంటున్నాడు. యోర్దాను ఎలా దాటాలో తెలియటం లేదు యెహోషువకి. ప్రభు అన్నాడు, ఏం చేయాలి ప్రభు, ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, యెహోషువ ఇదిగో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఆమేనండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం కలుగును గాక. రిఫరెన్స్ రాసుకోండి, చాలా ఆమేనండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చెయ్యును కనుక మిమ్మల్ని మీరు ఏం చేయాలి చెప్పండి. అంటే యోర్దాను చీలాలి అంటే ఏం చేయాలి చెప్పండి గట్టిగా. యోర్దాను చీలాలంటే ఏం చేయాలి? మీరు చాలా మంది అంటారు, అన్న నా లైఫ్ కదలట్లేదన్న, కోతకాలం అంటే కరెక్ట్గా ఉద్యోగం, చాలా మంది చెప్పే డైలాగ్ అని చెప్పిన, 1/2 మార్కులో పోయిందన్న, వచ్చే టైంలో పోయిందన్న, మెడలో పోయిందన్న, అది పోయిందన్న, వచ్చే సంబంధం వచ్చేసిందన్న, ఇక పెళ్లిపేటల మీదకి ఎక్కేస్తున్నాక పెటాకులు అయిపోయిందన్న. యా 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 అన్న, యా అడగండి పక్కన, యా అనండి, యా అనండి, యా. యోర్దాను పరిస్థితి అంటే కోత కాలంలోనే అది పొంగిపోరలేదు. అంటే కోసే కాలం వచ్చే టైంలో అది నాశనం చేసేది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఈ సంవత్సరం మాత్రం ఇక నాశనం చేయదు. ఆమేనండి. హల్లెలూయా. నీ కోతకాలం నువ్వు అనుభవించదువు గాక. ఫెయిల్ అయిపోతారు, నష్టపోతారు. దగ్గరకు వరకు వచ్చింది, చేతి దగ్గరకు వరకు వచ్చింది కోల్పోతుంటారు. ఇంటి వరకు వచ్చింది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. పొందుకుందికి వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చిందని కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆపర్చునిటీ, ఇదిగో మైక్ ఇస్తున్నా నీకు, ఇప్పుడు ఫలానా రాజేష్ పాడతాడని రమేష్ రామ అంటారు, రాజేష్ కూర్చోబెట్టేస్తారు. స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు ఆమేనండి, హల్లెలూయానండి. ఫలానా జాషువా ఈ రోజు వచ్చి వాక్యం చెప్తాడు, జాషువా వద్దు జాన్ వచ్చాడు. సడన్ వచ్చేసి జాషువా పేరే వచ్చింది కానీ ఆగిపోయి సడన్గా జాన్ వచ్చాడు. ఆమేనండి. మీ లైఫ్లో కూడా అలా జరిగిందా? జరిగే ఉంటుంది. నీ దగ్గర వరకు వచ్చింది వెళ్ళిపోయిందా? ఇక వచ్చేసింది అనుకున్నది పోయిందా? గెలిచేస్తాం అనుకున్నప్పుడు ఓడిపోయారా? ఇక వచ్చేసింది, శాంక్షన్ అయిపోయింది అనుకున్నప్పుడు పోయిందా? అన్నీ పోయినాయా? అయితే నేను ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పిన, ఈరోజు మీరు పరిశుద్ధపరచుకుంటే పోయినాయి అన్నీ వచ్చేస్తాయి. ఆమె అనలేదు అందరూ అనలా. నువ్వు రేపు అద్భుత కార్యం చూడాలంటే ఈరోజు నువ్వేం చేయాలి? టుమారో నీ లైఫ్ టెస్టిమోనీగా ఉండాలంటే ఈరోజు నీ లైఫ్లో సైంటిఫికేషన్ ఉండాలి. కడగాలి, ప్రభు నన్ను శుద్ధీకరించాలి. అవి శుద్ధీకరణ అంటే ఏంటండి పాస్టర్ గారు? పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలండి? దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయం పవిత్రంగా ఉండాలి. పాపానికి కానీ లోకానికి కానీ నీ నోట, ఎందుకంటే మిగతా అన్నీ నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే మిగతా అన్ని పరిశుద్ధం అవుతాయి మొదట. స్తోత్రం కలుగును గాక. నీ మాట, ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు అడుగులు వేసుకుంటూ నడిపించబడుతుంది. నీ నడత శుద్ధంగా ఉండాలి, నీ మాట శుద్ధంగా ఉండాలి. ఏమండి, చాలామంది డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటారు. చాలామంది వ్యర్థమైన సినిమాలు చూస్తుంటారు, రహస్యంగా సినిమాలు, ఏమంటే కామెడీలు, జబర్దస్తులు, ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు. చాలామంది కొరియన్ సిరీస్లు అంట చూస్తున్నారు. కొరియన్ సిరీస్ అంతా సైతాన్ గాడి సిరీసే. ఎవరు చూస్తున్నారో కూడా చెప్పేస్తాను నేను, మానేయండి. నీకు తెలుసా, నీ కొరియర్ సిరీసే నీకు కొరియర్ రాకుండా చేస్తుంది. అనండి. జనరల్గా నీ కొరియర్ రెడీగా ఉంది కానీ పోస్ట్ మ్యాన్ ఇవ్వట్లా. కారణం ఏంటంటే నువ్వేం చూస్తున్నావు? మాట్లాడండి రా, గట్టిగా మాట్లాడండి. కొరియన్ సిరీస్ చూస్తావు, మీరేం చూస్తారా పొట్టోళ్ళు?
ఏదో ఉంటుంది అదేంట్రా నాయన, డోరేమాన్ కాదు, డోరేమానేనా? బాగానే చెప్పాడు. డోరేమాన్లు, పాంకీ మ్యాన్లు, పింకీ మ్యాన్లు అవన్నీ దెయ్యాలు. మీరు అయ్యో అనుకుంటారు, మొత్తం చాలా అన్నింటిలో దెయ్యాలే ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఈ దెయ్యాలు అన్నీ చూస్తూ ఉంటే కొరియర్ రాదు, నీకు రావాల్సింది రాదు, ఏది అన్నీ పోతుంది. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే, అందుకే అంటున్నాడు తిమోతి, నానా కొందరు పవిత్రమైన హృదయం నుంచి తొలగిపోయారు. నువ్వు పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఉంటే గనక ఇదిగో నిన్ను నిలబెడతాను నేను. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పరిశుద్ధత కావాలి. దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడంట. పరిశుద్ధత కలిగిన వాడు. పరిశుద్ధత కలిగిన వాడిని నా దేవుడు సింహాసనాలు ఎక్కిస్తాడు. పరిశుద్ధత కోసం ప్రాణం పెట్టడానికైనా ప్రయత్నించాలి. పరిశుద్ధత కోసం త్యాగం చేయాలి. పరిశుద్ధత కోసం స్నేహితులను విడిచిపెట్టాల్సి వస్తుంది. పరిశుద్ధత కోసం ఇష్టాలు పక్కన పెట్టాలి. రాజభోజనం వచ్చినా తినలేదు పరిశుద్ధత కోసం. దానియేలు ఆమేనండి. ఐగుప్త అమ్మాయి వచ్చిన వద్దనుకున్నాడు. ఎవరు నాయన? రాజకుమారి వచ్చి ఐ లవ్ యూ అందరు. నాకు దొరక్క ఈ నల్ల మొఖానికి తెల్ల పిల్లోడు దొరికిందని చెప్పి ఐ లవ్ యూ టూ అన్నావు అనుకో, నేను సమాధి 6 అడుగులు సమాధి రెడీ చేయాలి నేను తొందరగా. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు వచ్చిన ఆఫర్లు వదిలేసుకోవాలి పరిశుద్ధత కోసం అనండి. భోజనం ఆఫర్లు వస్తాయి, అమ్మాయిల ఆఫర్లు వస్తాయి, అబ్బాయిల ఆఫర్లు వస్తాయి. రావా? మళ్ళీ దొరకదు ఇట్లాంటి పిల్ల మళ్ళీ దొరకదు. నేను అట్లాగే అనుకున్నా. కర్ణాటకలో నేనేమనుకున్నానంటే, ఒక పిల్ల తెల్లగా ఉంది. అంటే మరి మేకప్ కొట్టిందిలే, ఎన్ని లేయర్లు వేసిందో తెలియదు కానీ తెల్లగా ఉంది. నేను అనుకున్నా కొంచెం సినిమా హీరోయిన్లా ఉంది. మళ్ళీ ఇట్లాంటి పిల్ల నాకు దొరుకుద్దా అనుకొని దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అదేమో నాకు సమాధి కార్యక్రమం మొదలెట్టింది. స్లోగా నేను అనుకుని వెనకాల నుంచి గొయ్యి తవ్వుతుంటే నాకు తెలియలా. చివరికి 6 అడుగులు గొయ్యాక అర్థమైంది అది నన్ను పడుకోబెట్టడానికి తవ్వుతుందని. చివరికి నాకు అర్థమయ్యి వదిలేసితే మీరు నమ్ముతారా? అది సమాధి కోతులు తవ్వితే నా కోసం శ్రేష్టమైన వాటిని తెరిచే వారిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె నేను చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? ప్రేమను వద్దనుకోవాలి అనండి. లవ్ లెటర్లని, సినిమాలని, అపవిత్రమైన భోజనాలని, విగ్రహాలు పెట్టిన భోజనాలని, కొంతమంది స్నేహితులను. నిజమేనా? బాగానే చెప్తున్నావు నువ్వు, కరెక్టేనా? ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలనండి. త్యాగం చేయాలనండి. ఇట్లా అనండి, వదిలేయాలనండి. పక్కన చెప్పండి, వదిలేయాలనండి. మీకు వచ్చింది తెలుసా? మనం పరిశుద్ధులం అవ్వాలి అంటే మనల్ని అపవిత్రం చేసే వాటిని విడిచిపెట్టుకోవాలి. ఫస్ట్ వదిలేయాలి. ఇదిగో ఇది నేను అపవిత్రం చేస్తుందా? వదిలేయాలి. నా లైఫ్లో నేను పబ్లిక్ స్పీకర్గా అన్ని చోట్ల వెళ్తున్నా. అయినా మీరు నమ్ముతారు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేదు నాకు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తీసేసా. ఎందుకంటే ఏమో ఆ ఫేస్బుక్లో ఏంటది ఏదో ఒకటి పోస్ట్ పెడుతున్నప్పుడు అన్నీ వ్యర్థమైనవి అన్నీ వస్తున్నాయండి. తెలియకుండా చూడాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఏంద్ర ఇదని ఒక 1/2 సెకనో 2 సెకండ్లో లేదా 30 సెకండ్లో కొన్ని సందర్భాల్లో చూశాను నేను. నాకు అసహ్యం పుట్టుకొచ్చింది, నాకు చిరాకు వచ్చింది. ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఆ 30 సెకండ్లంతా చూపిస్తున్నాడు. నాకు చిరాకు వచ్చి అసహ్యం వచ్చి నేను తీసి పాడేసే ముందు. స్తోత్రం చెప్పండి. అల్లేలే చెప్పండి. ముందు నువ్వేం చేయాలి? ఇన్స్టాగ్రామ్ని మాట్లాడరే మీ అందరూ. ఎంతమందికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి? చెయ్యెత్తండి మనసారా ఒకసారి. ఎత్తకపోతే ఫోన్లు ఎగిరిపోతాయి. సూర్యు రక్తమే చెయ్యం. ఎందుకు? మీరు లేదా నీకు బంగారు కొండ్ర నువ్వు, నేను ఒకటేరా, నువ్వు నాకన్నా గొప్ప సేవకుడు అవుదువు గాక. స్తోత్రం కలుగును గాక. ఇన్స్టాగ్రామ్ నిండా దెయ్యాలేనండి. ఇన్స్టాగ్రామ్ నిండా మీకు వచ్చిన ఇన్స్టెంట్గా నిన్ను గ్రాముల లెక్కలు అమ్మేస్తుంది. అది నీ భక్తిని అమ్మేస్తుంది, నీ అభిషేకాన్ని తీసేస్తుంది, అది గాలి తీసేస్తుంది నీది. స్తోత్రం కలుగును గాక. ఒక అమ్మాయికి 25 అకౌంట్లు అంట. ఏంటి దేంట్లో? ఇన్స్టాగ్రామ్లో. ఒక ఆవిడకి 9 అకౌంట్లు అంట. నాకే అర్థం కాలేదు. మాకన్నా దారుణంగా ఉన్నారు ఈ తరం అనుకున్నాను నేను. తొలగించుకోండి, డిలీట్ చేయండి. దేవునికి దగ్గర అవ్వండి. దేవుళ్ళు ఇంకా ముందు దగ్గరగా అవ్వండి. దేవుని ముఖాన్ని చూడండి, ఆయన ప్రసన్నతను అనుభవించండి. మీకు పరిశుద్ధత అర్థమవుతుంది. 2వ మాట చెప్తున్నాను, ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిది, పవిత్రత నుంచి తొలగిపోయారు, కానీ పవిత్రతలో నిలబడిన వారు ఏమి చూచారో చూడండి. హల్లెలూయా. 2వ దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి. 1 తిమోతి 1వ అధ్యాయం 19-20 వచనాలు రాయబడింది. హుమానేను అలెగ్జాండర్ కోసం రాయబడింది. వారు మంచి మనస్సాక్షిని తొలగిపోయారు. చదవండి 19వ వచనం చదవండి.
అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి, ఏం తోసేసారు చెప్పండి? అందరూ చెప్పండి, మన మనస్సాక్షిని తోసేశాడు. అంటే మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనసు సాక్ష్యం చెప్తుంది, ఇది కరెక్ట్ కాదు. లోపల నీ మనసు చెప్తుంది ఇది రైట్ కాదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పినా, దాన్ని దాటి వెళ్ళిపోతున్నాం. దాని విషయంలో ఆ మనస్సాక్షిని దాటి వేసి మనసు గద్దిస్తున్నా, తప్పని తెలియపరచబడుతున్నా, లోపల నుంచి ఏదో స్వరం వినబడుతున్నా, ఈ రోజున ధిక్కరించి తృణీకరించి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పౌలు బాధపడుతున్నారు. చాలామంది ఇలాగే ఉన్నారు. వాళ్ళకి చేసేది తప్పని తెలిసినా తోసేసి చెప్పు చేస్తున్నారు. వాళ్ళ హృదయంలో అనిపిస్తుంది నేను రాంగ్ చేస్తున్నా, వాళ్ళ హృదయంలో అనిపిస్తుంది నేను తప్పు మాట్లాడుతున్నా, వాళ్ళ హృదయంలో అనిపిస్తుంది నేనే సరిగ్గా చదవడం లేదు, వారి హృదయంలో అనిపిస్తుంది. ఇన్ని అనిపించినా దాన్ని ఏం చేస్తున్నారంట? గట్టిగా చెప్పండి, తోసేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. ఇలా తోసేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మూడోది, దేవుని బిడ్డలారా, 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలా ఉన్నారు? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పు. కొంతమంది ఎలా ఉన్నారు చెప్పనా? వారు డిసీవ్ అయిపోతున్నారు. అందరూ ఏనండి డిసీవింగ్ అనండి, అంటే భ్రమ అనండి. ఒకసారి కొంచెం గడిగి చెప్పండి. యవనస్తులు ఈ రోజున చాలా మంది భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి? భ్రమపరచు ఆత్మ. ఇక్కడ రాయబడింది డిసీవింగ్ స్పిరిట్స్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ డిమాన్స్. దెయ్యముల యొక్క బోధ వైపు, భ్రమపరచు ఆత్మ వైపు యవనస్తులు చాలా మంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆత్మలు దైవ సంబంధమైనవి కావో నువ్వు వివేచించాలి. ఒక వ్యక్తి ఒక ఆత్మ దేవుడిదో కాదో తెలియాలి అంటే, ఒక వ్యక్తి ఒక బోధ దేవుడిదో కాదో తెలియాలి అంటే, నీకు ముందు వాక్యం తెలియాలి, నీకు ముందు సరి అయిన పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. ఆమె నేను చెప్పండి. ఈరోజు యవనస్తులు చాలా మంది తప్పిపోతున్నారు. వారికి వస్తున్న ఆత్మ ప్రవచనాత్మని, వారికి వస్తున్న ఆత్మ దేవుడు దర్శనం ఇచ్చేసాడని. దెయ్యాలు కూడా దర్శనాలు ఇస్తాయి, దెయ్యాలు కూడా కళలు ఇస్తాయి, దెయ్యపు ఆత్మ కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక టీం బయలుదేరారు. దేవుని ఆత్మ నా మీద ఉంది, నీ మీద కూడా అదే ఆత్మ దిగొస్తుందని చెప్పి వారిని దేవుని వాక్యానికి విరోధమైన కోణంలో భ్రమపరిచేస్తే, నాతో ఉన్న చాలామంది టీం, నాతో ఉన్న చాలామంది యవనస్తులు తప్పిపోయి ఆ ఆత్మకి అప్పగించబడిపోయి, నడిపించబడిపోయి, వాళ్ళ మీదకి వచ్చేది దేవుని ఆత్మ అని చెప్పి మోసపూరితమైన రాంగ్ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ మాటలు, అబద్ధ బోధ. ఈరోజు చాలామంది ఇలా అయిపోతున్నారు. మీలో కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు సాతాను యవనస్తుల్ని చెరపడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు యూట్యూబ్లో ఏ బోధ పడితే ఆ బోధ వినమాకండా, ఎవరు చెప్తే అది వినమాకండి. అర్థమవుతుందా? విఐపీలు చెప్పినా, వివిఐపీలు చెప్పినా, వీపీలు చెప్పినా, ఏపీలు చెప్పినా, ఎవరు చెప్పినా వినమాకండి. ఆమేనండి. స్తోత్రం చెప్పండారా, స్తోత్రం చెప్పండారా. నలిగి పిండబడి మీకోసం ఉపదేశాన్ని తీసుకొస్తున్న దైవజనుడి ఉపదేశాన్ని వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా ఎన్ని ఉపదేశాలు, రకరకాల అనుకూలమైన బోధలండి, అనుకూలమైన విషయాలు. యూట్యూబ్లో ఒక పాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు, విగ్రహాలకు పెట్టింది తినొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు. ఆయన ఎవడో అన్నాడు, మొన్న ఈ మధ్యకాలంలో ఎవడో వచ్చాడు, వైజాగ్ ఆడన్నాడు, చిల్ బ్రో, అప్పుడప్పుడు చూడొచ్చు బ్రో సినిమాలు బ్రో అన్నాడు. చిల్లడిపోద్ది నీ మోకం తాగలయ్యా. స్తోత్రం చెప్పండి. ఏంటంట? చిల్ బ్రో, చూడొచ్చు ఎనీథింగ్, అప్పుడప్పుడు చూసి మంచిది తీసుకోండి, అర్థం. ఇది నచ్చింది యవనస్తులకి బాగా. ఇదిగో మీ సొంత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్తున్నా, మేము వింటున్నాం, మాకు అర్థమైపోయింది, అప్పుడప్పుడు సినిమా చూడొచ్చు అంటలే. ఏం చూడొచ్చు అంట? మీకు విషయం చెప్పనా, యూట్యూబ్లో క్రిస్టియన్ మూవీస్ అని వస్తున్న అనేకమైనవి అపవాదిగాడు కల్పించి, చాలా దాంట్లో కల్పించి తీస్తున్నాడు. దానిని కూడా మీరు నమ్మమాకండి. అర్థమవుతుందండి? చాలా కల్పించినవి ఉన్నాయి. మరి నీకు అది కల్పించిందో కాదు అర్థం కావాలంటే నీకు వాక్యం తెలియాలి. స్తోత్రం చెప్పండి. నీకు సత్య బోధ నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడింది డిసీవింగ్ స్పిరిట్స్, డాక్ట్రిన్ ఆఫ్ డిమాన్స్, దెయ్యాల బోధ. అందుకని ఇక్కడ అప్పుడప్పుడు పెడుతుంటారు కదా, అప్పుడప్పుడు చెప్తుంటారు కదా దైవజనులు, ఏ బోధ ఎలాంటిదో మీరు జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందండి? చాలా మనసులు చెరుపుతారు. ఏమండి,
యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదనే వాళ్ళు వస్తారు. ఏమండి, పరిశుద్ధాత్మ లేడనే వాళ్ళు వస్తారు. అన్ని భాషలు లేవు, ఆగిపోయినాయి అనే వాళ్ళు వస్తారు. రకరకాల బోధలు, దెయ్యాల బోధ తీసుకొచ్చి యెజబెల్ బోధ తీసుకొస్తారు. దెయ్యాల బోధ, యెజబెల్ బోధ. ఎవరిని తన దాసుల్ని భ్రమపరుస్తున్నాడంటే సంఘంతో రాస్తాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో విగ్రహాలు కనిపించింది, తినొచ్చు, మీరు ఏదైనా చెయ్యొచ్చు. దేవుని బిడ్డలారా, మోసపోకండి. వేషధారణ వల్ల, మోసపరుచు ఆత్మల వలన, అబద్ధ బోధన యందు లక్ష్యం ఉంచకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వది 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవండి, అందరూ ఎలాగైపోయారో చెప్తున్నారు. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే కొంతమంది ఎలా ఉన్నారంటే ధనము మీద ఆశ ఎక్కువైపోయింది. అనండి ఒకసారి, దేని మీద ఆశ? గట్టిగా చెప్పండి. హృదయాలు లబ్డబ్ అని కొట్టుకోవడం కన్నా డబ్బు యవనస్తులకే. మీకు విషయం తెలుసా, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ధనం మీద ఆశ కలిగిన వాళ్ళే. అర్థమవుతుందండి? స్టాకుల్లో, షేర్ల్లో, ఇంకొన్ని ఉంటాయండి. ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా, బెట్టింగ్లు వస్తున్నాయి కదా, 100 రూపాయలు ఇవి 10,000. మొన్న ఒక చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్నా నా డబ్బులు పోయినాయి, ప్రార్థన చేయండి. ఎక్కడ పోయినాయి అమ్మా అన్న? బెట్టింగ్ వేసానన్నా అంది. ఎంత వేసామన్నా? 150,000 వేసిందంటాం. ఎంత తెలివి కలిగిందాను, నీకు దండేసి 6 పొల్లే పోద్ది, నీకు కమలాకాయలు లక్ష. జాన్వేసి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. వెళ్ళే డబ్బులు ఎందుకో తెలుసా? మీకు మొబైల్లో ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా ఏమంటుందో తెలుసా? మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ చెప్పినా 100 ఇన్వెస్ట్ చేయండి, మీకు టక్ 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 అకౌంట్ టింగ్ అని పడతాయి అన్నమాట. టింగ్ 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 టింగ్, టాంగ్ టాంగ్ అని నెత్తి మీద కొట్టేవాళ్ళు లేక టింగ్ టింగ్ అనే దానికి వెళ్తున్నాను. చిన్నప్పుడు అమ్మ ఏం చేసేది చెప్పండి? టింగ్ టింగ్ అని కొట్టేది. ఇప్పుడు ఈ కొట్టే అమ్మలు లేరుగా. నిజం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా మా అమ్మలు కొడుతున్నారు, నాన్నలు కొడుతున్నారు చెప్పండి, ఏ నాన్న నేను వెళ్ళిపోతా, ఎల్లు అడుక్కు తింటావు అని. అమ్మా నేను వెళ్ళిపోయి ఇలా మాట అంటే నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతా. నేను వెళ్ళా ఒకసారి 2 రోజులు తిరిగి వచ్చేసా. ఏడపోతాం చెప్పు? చివరికి నీకు పువ్వు పెట్టేది మీ అమ్మే. స్తోత్రం కలుగునగా. తిట్టినా కొట్టినా ఆవిడే పెడతా నీకు భోజనం, ఆమెనని చెప్పండి. ఇది వరకు టింగ్ టింగ్ అని కొట్టేది అమ్మ, ఇప్పుడు కొట్టేది లేదుగా అమ్మ, తిట్టేది లేదుగా. ఏదన్నా అంటే అర్థమైందా? యవనస్తులకి ఏమండి కొన్ని టెక్నిక్లు సాతానుగా నేర్పించాడు. ఏ టెక్నిక్ చెప్పినా, 1 ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, 2 చచ్చిపోతా. ఏదన్నా మాట అంటే నేను మన ఈ మధ్యకాలం ఏంటి అది బెంచుకారా ఏదో ఒక బండి కొనిచ్చి అడిగాడంట. కారు కొనియమంటే వాళ్ళ నాన్న కొని అన్నాడంట, చచ్చిపోయాడు. భయపెట్టి అతడు ఒకటి చచ్చిపోయాడు. ఈ న్యూస్ రాగానే అమ్మో మా పిల్లడు. ఇంకొకటి ఈ న్యూస్ చూసి ఆడేదో ఏ బండి అన్నది డ్యూక్ బండి కొనమన్నాడంట. కొనివ్వకపోతే ఏమవుతుందని కొనిచ్చాడంట. కొనిచ్చిన తర్వాత లారీ కింద పెట్టి చచ్చిపోయాడు. మీరు అర్థం భయపెట్టి చేస్తున్నారు. ఏదనంటే పారిపోతాం, భయం వేసేస్తుంది పాస్టర్ గారు. ఇలా ఒక మాట అనాలంటే భయం. అంత భయం ఏంటి? మీరు అంత భయపెడేస్తున్నారు అమ్మా నాన్నే? అంత భయపెడేస్తున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. భయపడాలా భయపెట్టాలా? మాట్లాడండి. మాట్లాడలేదు గట్టిగా. చేతులు కట్టుకొని ఏమవ్వాలి మరి? కట్టుకోరా మరి? భయపెడుతున్నారండి మీ అమ్మనే. భయపెడతావు నువ్వు? కాళ్ళు గుండె ఎప్ప తీసేస్తావు నువ్వు? గుండె ఎప్ప తీసేసి ఎగరేసేసి చైన్ ఒకటి వేసేసి ఆడవుడు రాడు. పాస్టర్ గారి పిల్లలు అలా ఉన్నారండి. చాలా మంది పాస్టర్ గారి పిల్లలు ఉన్నావు. చోట మీటింగ్ పోయా ఆడు ఎప్ప తీసేసాడు, ఆ నాన్న భయపడిపోతున్నాడు అని ఏమన్నా అనాలంటే కానీ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అన్నాను. భయపడాలి. ఆమేననండి. మీకు వచ్చిన తెలుసా, మీరు ఎక్కువ కాలం బతకాలంటే మీ అమ్మ నాన్న భయపడాలి. లేకపోతే రోజు నీ ఆయుష్ తగ్గిపోద్ది. వందనాలు మీ అందరికీ. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఎక్కువ కాలం బతకాలని అంటే మీ అమ్మ నాన్నకి భయపడాలని. నువ్వు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తండ్రిని తల్లిని నువ్వు సన్మానిస్తే నువ్వేమవుతావు? ఏం చేయాలరా సన్మానం చేయంటే? అదవుతుందా? మదర్స్ డేకి అమ్మ ఫోటో, ఫాదర్స్ డేకి నాన్న ఫోటో, సిస్టర్స్ డేకి సిస్టర్ ఫోటో, ఫ్రెండ్స్ డేకి ఫ్రెండ్స్ ఫోటో పెడితే కాదు నాన్న. సన్మానం హృదయంలో నుంచి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డబ్బు మీద ఆశ. తమ్ముడు నేను చెప్తున్నా, ధనం మీద ఆశతో దర్శనాన్ని వదిలేయొద్దు. ధనం మీద ఆశతో దేవుని మందిరాన్ని వదిలేయొద్దు. ధనం మీద ఆశతో రాజస్థాన్ పోయి అది పోయి ఇది పోయి ఆన్లైన్లో ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి ధనం ఆశపడకు. ధనం మీద ఆశ పెడితే రెక్కలో చెగిరిపోతాయి ఆటోమేటిక్గా. ధనం నేను చెప్తున్నాను వినండి, మీరు కష్టపడండి. దేవుడు కృప ద్వారా దేవుడు నీకు విస్తారమైన సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కష్టపడితే వచ్చే 100 రూపాయలు రేపొద్దున దేవుడు కోట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కష్టపడని దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పక్కన చెప్పండి, సత్తి ఏం చేయాలి? డబ్బు మీద, సత్తిగడికి డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ ఉంటే ఇప్పటి కుడుపూర్లో ఉండేవాడు కాదు, కలకత్తాలో ఉండేవాడాడు. డబ్బు మీద ఏం లేదు నీకు. డబ్బులు కనబడగానే 100 రూపాయలు ఇంట్లో కనబడగానే జేబులు ఎట్టేస్తున్నావు అంటే అర్థం దేని మీద ఆశ నీకు? ఫీజుకి అని చెప్పి అబద్ధాలు ఆడలేదు నువ్వు. ఫీజుకి ట్యూషన్ ఫీజు అని చెప్పి మొన్న 1150 రూపాయలు లాగేయలేదా నువ్వు? ఎంత నాటకం అది. ఏమైపోయింది చెప్పండి? తమ్మును తామే పొడుచుకున్నారంట. ఎవరంట? ధనం మీద ఆశ కలిగిన వాళ్ళు తమ్మును తామే. పక్కన 2-3 టచ్ చేసి చెప్పండి, డబ్బు మీద ఆశ పడొద్దానండి. ధనం కావాలి కానీ దాని మీద ఓ ఆశ ఉందా నీ దగ్గర నుంచి ఎగిరిపోద్ది. డబ్బు నీ బైబిల్ చెప్పిన సామెతలో రెక్కలు వచ్చి ఎగిరిపోతుందంట డబ్బు మీద ఆశ ఉంటే. హల్లెలూయా. కానీ ఆశ పడద్దు డబ్బు మీద, ధనం మీద ఆశ పడద్దు. అబ్రహాముకి ఆశ లేదు ధనం మీద, ఎలీషాకి ఆశ లేదు ధనం మీద, కానీ గెహజీకి ఆశ ఉంది. ఏమైపోయింది చెప్పండి? తన దర్శనాన్ని తానే పొడుచుకున్నాడు, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. యేసు నామములో ధనం మీద ఆశ చనిపోవును గాక. గట్టిగా ఆమేనండి, ఆమేనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడి మీద ఆశ ఉండాలనండి. ఆత్మ విషయాల మీద ఆశ ఉండాలనండి. హల్లెలూయా. అభిషేకం మీద ఆశ ఉండాలనండి. వాక్యం మీద ఆశ ఉండాలనండి. ఆశ ఆశ ఆశ. పాట పాడుతావు కదా, ఆశ నీవే శ్వాస. అంత మరీ మాయిదారి నాటకం పాటలు పాడొద్దు నువ్వు. నీ పాట నాకు తెలియదు. అంత దొంగ పాటలు రా తమ్ముడు. అందరు పాడే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలి. ఎవర్రే రాముగాడు లేకుండా నాటకం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ఉద్యోగం ఇవ్వయ్యా, బకెట్ నేను తన్నేస్తా. నాకు తెలియదు నీ ఆశ దొంగ ఆశ. అంత దేవుడు అంటే ఆశ అంటావు, నీకు డబ్బు మీద ఆశ, దేవుడు అంటే ఆశ అంటావు, వాక్యం అంటే ఆశ అంటావు, నీకు లోకం మీద ఆశ, బెట్టింగ్లు పిచ్చి, నీకు రకరకాల పిచ్చి. నీ పిచ్చి దేవుడు అవ్వాలనండి. నీ పక్కన నీ పిచ్చి దేవుడు అవ్వాలనండి. నీ ఆశ దేవుడు అవ్వాలనండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుందండి, ఫినెహాసు దేవుని యందు ఆసక్తి కలిగినవాడా. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. చివరి మాట చెప్తాను, ఆమేనంటారా గట్టిగా? కొంతమంది ఎలాగున్నారో చెప్తాను వినండి. 6వ అధ్యాయం 20-21 వచనం చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 20-21 వచనం. నీకు అప్పగించబడిన దాన్ని నమ్మకంగా కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని. కొంతమంది ప్రవీణులం అనుకుంటారంట. అనండి ఒకసారి నాన్న. అనరా కొంతమంది ఏమనుకుంటారంట? ఓ వి నో ఎవ్రీథింగ్. అనండి ఒకసారి. ఆయన అనండి రా నాన్న. కొంతమంది ప్రవీణులు ఉంటారు. వందనాలు మీ అందరికీ. హల్లెలూయా. ఆయన మాకు తెలుసు ఆయన ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ విజ్డమ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ అంటాం. ఏసు రక్తమే చేయండి, నరం లాగేసేయడానికి ఏసు రక్తమే చేయం. ఆమేనన్నాడు చూడండి. అదే కొందరు ప్రవీణులు అనుకొని. నేను అందుకే చెప్తున్నా, ఒక విషయం చెప్తున్నా వినండి. మీకు ఏదైనా దేవుడు అప్పగించాడంటే అది చదువు కానీ, ఉద్యోగం కానీ, ప్రాజెక్ట్ కానీ, దర్శనం కానీ, పని కానీ, పరిచర్య కానీ, పాట కానీ, నమ్మకంగా దాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఆమేనండి. పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మకంగా కాపాడాలి. చెప్పండి, నమ్మకస్తునిగా కాపాడుకోవాలి. నీకు అనుగ్రహించిన దాన్ని కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన వస్తువుని కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన ప్రాజెక్టుని కాపాడుకోవాలి. నాకు తెలిసిలే, నాకు వచ్చిలే, నాకేం చేయాలో తెలిసిలే. అర్థమవుతుందండి? నీ చేతిలో ఒక మిక్సర్ పెట్టాడు అనుకోండి, ఏం చేయాలి నువ్వు? దేవుడు నాకు ఇది అప్పగించాడు రా అని చెప్పి జాగ్రత్తగా ఆ వస్తువుని కాపాడాలి. అది పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నీకు అప్పగించిన దానిని కాపాడుకొని కొనసాగ. నాకు వచ్చిలేని పైకి లేపేవనుకో, నువ్వు పైకి పోతావు. అల్లే చాలామంది కాదమ్మా ఏ స్కేల్లో పాడుతున్నావమ్మా అంటే ఏ మైనర్. కాదమ్మా ఏ పాట అంటే నీవు నాతోడు ఏ మైనర్ కాదమ్మా ఎఫ్ మైనర్ అంటే నాకు తెలుసులే ఏ మైనర్ కొట్టు. ఏమవుద్ది ఏ మైనర్ కొడితే? చెప్పండి. నీవు నాతోడే ఉన్నావయ్యా, నాకు భయమేమీ లేదు యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, మాకు ఈ గోలేలా. కొంతమంది నాకు తెలుసు. అర్థమవుతుందండి? ఒకడైతే ఇక దారుణంగా ఎంత బిల్డప్ ఇచ్చాడో, స్టేజ్కి మైక్ పట్టుకుని కీబోర్డ్ వాడికి చెప్పకుండా ప్యాడ్ వాడికి చెప్తున్నాడు స్కేల్.
కొందరు ప్రవీణులు అనుకుంటున్నారు, నాకు తెలుసు అనుకుంటున్నారు. ఎంత అడావుడు. ఇంకొకడైతే తబలావాడికి చెప్తున్నాడు, నానా తబలావాడు 2-4 కొట్టన్నాడు ఆడిని. తబలా ఆడే పడతాడు. ముందు ఈయనకి చెప్పాలి, ఎవరికే? జాన్ వెస్లీ గారికి చెప్తే అదేదో పట్టుకుంటాడు. ఏంటది? కార్డు పట్టుకుంటాడు. అది పట్టుకుంటే అది సింక్ అయితే బాగుంటుంది. తెలుసు అన్నట్టు అడావుడి చేయమాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడే నిజమైన మూర్ఖుడు అన్నాడు సామెతల్లో. నేను అంటలేదు, వాడు నా మీద పడకండి. పక్కన వాళ్ళు చెప్పండి, నాకు అన్నీ తెలుసుకొని అనుకోమాకానండి. వాడు మూర్ఖుడు. ఎవడాడు చెప్పండి? నీకు ఎలా ఉండాలి? నాకు ఇది అప్పగించాడు, జాగ్రత్తగా ఉండాలిరా, నేను కాపాడుకోవాలిరా, నాకు ఇది అప్పగించాడు, నేను నేను నేర్చుకోవాలిరా, నేను శిక్షణ పొందుకోవాలిరా, అరే నేను ముందుకు తీసుకొని వెళ్ళడానికి దీని మీద నేను ప్రవీణత సంపాదించుకోవాలిరా, ఇంకా తెలుసుకోవాలిరా. సొలొమోను రాజయ్య అన్నాడు, నాకు కార్యములు సరిపడకు, బుద్ధి సరిపోదు అన్నాడు. నాకు కార్యాలు సరి బుద్ధి సరిపోదు ప్రభు, నాకు బుద్ధి వివేకం కలిగి హృదయం ఇవి నాయన వేడుకున్నాడు. కానీ నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అందం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు తలాంతులు ఉన్నాయి. నాకు లేనిదేంటి? అన్నీ ఉన్నాయి. 2 కొమ్ములు కూడా ఉన్నాయి నీకు. అయ్యే కత్తిరించాలని వచ్చాను ఇక్కడ. స్తోత్రం చెప్పండి. నీకు లేనిదేంటి? ముక్కు మీద ఉన్న కోపం, నెత్తి మీద ఉన్నాయి కొమ్ములు. యేసు నామములో కత్తిరించబడును గాక. మరి నన్ను అనకండి, పనికి మాలిన ప్రతి తీగను ఏం చేయాలరా? ఏం చేయాలి? అప్పుడు నువ్వేమవుతావు? ప్రవీణులు అనుకోమాక, తెలిసి అనుకోమాక. చివరి మాట చదవండి, 6వ మాట. 7 మాటలు కదండి, 6వ మాట 2 తిమోతి 4:10. ఇవన్నీ ఆల్రెడీ చెప్పినాయే, జస్ట్ చదివిస్తున్నా. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. కొంతమంది ఎలా ఉన్నారు చెప్ప? లోక స్నేహంలో పడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అదే 4వ అధ్యాయం 14-15 వచనాలు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చెప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. దేవుని మాటలను, దైవజనుని మాటలను ఎదిరించిన ఒకడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు భయమేసి భారం వేసేసి ఏమవుతుంది అర్థంగా, కనీసం ఇక చివరికి తిమోతి అన్నా నిలబడతాడో లేదో అనే భయం వచ్చేసి, అరే నాయనా, కొందరేమో పవిత్ర హృదయం నుంచి తొలగిపోయారు. స్తోత్రం కలుగును గాక. కొందరేమో మంచి మనస్సాక్షిని త్రోసేశారు. చెప్పండి, కొందరేమో పవిత్ర హృదయం నుంచి తొలగిపోయారు. కొందరేమో మంచి మనస్సాక్షిని త్రోసేశారు. కొందరేమో 3వ మాట ఏం చెప్పండి. కొందరేమో దేవుని వాక్యమందు లక్ష్యముంచగా, సత్యబోధందు లక్ష్యముంచగా భ్రమపరచబడ్డారు, దెయ్యాల బోధ వైపు వెళ్ళిపోయారు. కొందరేమో ధనం మీద ఆశ, కొందరేమో ప్రవీణులం అనుకున్నారు, కొందరేమో ఇహలోకాన్ని స్నేహించారు, కొందరేమో నా మాటను ఎదిరించారు. తిమోతి, నీతో మాట చెప్పున, నీ మీద ప్రవచనం ఉందిరా, నీ మీద వాగ్దానం ఉంది. నీకు ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున పోరాడు. మీ అమ్మ ప్రార్థన పర్రాలు, మీ నాయనమ్మ ప్రార్థన పర్రాలు, వాళ్ళ మీద ఉన్న విశ్వాసం, కన్నీటి ప్రార్థన నీ మీద ఉంది. తిమోతి, నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. తిమోతి, నేను తల మీద చెయ్యుంచి ప్రార్థించినప్పుడు నీలో వరాలు వచ్చినాయిరా, ఆ వరాల్ని ప్రజ్వలింపచేయి. తిమోతి, సమయమైన కష్టపడరా. తిమోతి, శీతాకాలం రాక మునిపి నా దగ్గరికి రారా. తిమోతి, అన్నిట్లో మితంగా ఉండు. తిమోతి, మంచి పోరాటం పోరాడు. తిమోతి, పవిత్ర హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, సత్యబోధయందు నిలబడి. తిమోతి, ధర్మం మీద ఆశ లేకుండా. తిమోతి, యవనేచ్ఛల నుండి పారిపో. తిమోతి, వీటిని విసర్జించు. తిమోతి, నేనేదో జ్ఞానం కలిగిన వాడిని అనుకోవద్దు, వదిలే. నా కుమారుడా తిమోతి, నాకు నువ్వు కావాలి. అందరూ వదిలేసి వెళ్ళారురా, అందరూ వదిలేసి వెళ్ళారు. కొందరేమో ఇలాగా, కొందరేమో అలాగా, కొందరేమో డబ్బు మీద ఆశతో, కొందరేమో నా మాటను ధిక్కరించి వెళ్ళారు. ఒక్కడవైనా ఉంటావా? అది పౌలు గుండెల్లోని ఒక తీవ్రమైన తృష్ణ. ఈరోజు గుండె లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఒక్కదానివైనా ఉంటావా? నువ్వు ఒక్కడవైనా నిలుస్తావా? నువ్వు ఒక్కడవైనా ప్రభు కోసం నిలబడతావా? నువ్వు ఒక్కడవైనా దైవజనుడి దర్శనం కోసం నిలబడతావా? నువ్వు ఒక్కడవైనా బబులోనులో ఎంతో మంది పడిపోగా నువ్వు ఒక్కడవైనా పరిశుద్ధంగా బ్రతుకుతావా?
ఎంతో మంది చెదిరిపోయారు. తమ్ముడు ఒక్కడువైనా ఉంటావా? నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇలా నిలబడితే పౌలు తన తాళపు చెవిని నీ చేతికి ఇవ్వాలనుకుంటున్నాడు. తన తాళపు చెవిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. తన బాధ్యతలు నీకు అప్పగించాలనుకుంటున్నాడు. తన దర్శనాన్ని నీ మీద పెట్టాలనుకుంటున్నాడు. తాను నిన్ను నమ్మి నీకు పని ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీకు వరములు ఇంకా ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను వృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున నా ప్రభువుకి తిమోతివి కావాలి. నా ప్రియ పిల్లలారా, ఈరోజు చాలా మంది ఇలాగే వదిలేసి వెళ్ళలేదా? నువ్వు చూడడం లేదా? మందిరాన్ని వదిలేసి తిరుగుతున్న వాళ్ళు నీకు కనబడడం లేదా? దర్శనాన్ని వదిలేసి పాడైపోయిన వాళ్ళు నీకు అర్థం కావట్లేదా? దైవజనుని మాటను ధిక్కరించి మరణ పడక మీద పండుకున్న వాళ్ళు నీకు కనబడటం లేదా? ఎందుకు నువ్వు ఎంగనలా బ్రతుకుతున్నావు? నువ్వు ఎన్నే ఎంబ్రేలాగా ఉండకూడదు. నువ్వు మరైన లక్షందులాగా ఉండకూడదు. నువ్వు పవిత్రత నుంచి తొలగిపోకూడదని పౌలు ఆశ ఏంటో చెప్పనా? ఓ యవనస్తుడా, నీ మీద ప్రవచనం ఉంది. నీ మీద వరములు ఉన్నాయి. నువ్వు ఆడబడాలి, నువ్వు నిలబడాలి, అభిషేకించబడాలి. శీతాకాలం రాకమునిపే రా బిడ్డ. పౌలు చెప్పిన చివరి మాట తిమోతితో, శీతాకాలం రాకమునిపే నా దగ్గరికి రా. ఉదయకాలం నాకు ఇక్కడికి రావడానికి నాకు శరీరం సహకరించలే. తమ్ముడి ఫోన్ చేసి మానేద్దామని అనిపించింది. ఆ టైంలో దేవుడు ఒక పెద్ద ఆయన్ని నాకు చూపిస్తున్నాడు. ఆ పెద్ద ఆయన విపరీతంగా ఏడుస్తున్నాడు. అలా పడి ఏడుస్తున్నాడు. బాధపడుతుంటే బయలుదేరి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడు సతీష్ ఒక విషయం చెప్తున్నాడు. అన్నా, పాస్టర్ గారు చాలా బాధపడుతున్నారన్నా అన్నాడు. ఏమైంది తమ్ముడు అంటే, యవనస్తులు రోడ్ల మీద తిరుగుతున్నారు. నువ్వును నివాస సరిగ్గా కష్టపడలేదు. నేను అలా లేను. మీరు కష్టపడండి రా, మీరు మీటింగ్లను తిరగకండి రా, యవనస్తుల కోసం నిలబడండి రా అని ఏడ్చాడు. మాట నాకు కలిగిన దర్శనం, తమ్ముడు చెప్పిన మాట వినగానే గుండె పగిలిపోయిందండి. గుండె పగిలిపోయింది. నీకు దండం పెడతాను. నీకు అర్థమవుతుందో లేదో, నిన్ను గొప్ప సేవకునిగా చూడాలి, నిన్ను వాడుకోవాలని నా ప్రభు. ఎంతో మంది వదిలిపోయారు. నువ్వు ఒక్కదానివన్నా నిలబడు చెల్లి, నువ్వు అక్కడైనా నిలబడు తమ్ముడు. నా వల్ల ఏమవుతుందని అనుకోకు. నేను ఒక్కడిని నిలబెడితే ఏం జరుగుతుందన్నా? నేను ఒక్కడినే నిలబడితే ఏం జరుగుతుంది? దానియేలు ఒక్కడు నిలబడితే బబులోనంతా ఆ తాళపు చెవులు దానియేలుకి ఇవ్వలేదా? యోసేపు ఒక్కడు కాదా? 12 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కడైనా నలిగాడా? ఒక్కడైనా కష్టపడ్డా? ఒక్కడైనా యోసేపు లాగా ఒక్కడిని చూపిండి. 12 మందిలో ఒక్కడిని చూపిండి. ఒక్కడే నిలబడ్డాడు. 70 మందిని తీసుకెళ్లి గోషేనులో కూర్చుండబెట్టాడు. గోషేనులో కూర్చోబెట్టాడు. యాకోబుని తీసుకొని గోషేనులో కూర్చోబెట్టాడు. నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ తండ్రిని నువ్వు ఎక్కడ కూర్చోబెడతావు? గోషేనులోనా? గోతిలోనా? నీ తండ్రిని ఎక్కడ కూర్చోబెడతావు నువ్వు? నీ తండ్రికి వేస్తాను. యాకోబు, యోసేపు యాకోబు కోసం దర్శనం కోసం అలిగిపోయిన ఒక కుమారుడు అండి. ఆ తండ్రి
కోసం యేసు నలిగిపోయాడండి. యవన కాలంలో స్వరూపమైన సొగసైన లేకుండా అంటున్నాను, నీ పరలోకపు తండ్రి కోసం, నీ ఆత్మీయ తండ్రి కోసం నువ్వు ఎంత నలగాలి చెప్పు. కొంత జ్ఞానం రాగానే, ఒక పాట పాడగానే, ఒక ఉద్యోగం రాగానే వదిలిపోతావా నువ్వు? కన్న పేగు, ప్రసవ వేదన, కన్నీటి ప్రార్థన, నీకోసం రొమ్మ కొట్టుకొని గుండె బద్దలయ్యేలాగా ఏడ్చి చేసిన దినాలు ఎలా మర్చిపోయా? నా జీవితంలో నేను 2 నిర్ణయాలు తీసుకున్నా. నేను సేవకు వచ్చినప్పుడు, ప్రభువా నేను సేవకు రాకముందు నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను చాలా దుఃఖ పెట్టాను. నా క్రియలు, నా పనులన్నీ నీ గుండెకు బాధ కలిగించాయి. నేను మరలా ఎన్నడూ నిన్ను దుఃఖ పెట్టాను ప్రభు. నేను ఏనాడు వాడబడాలని సేవ చేయలేదు. నేను ఏనాడు నాకు మీటింగులు కావాలని ఆశపడలేదు. ఏనాడు నేను ఒక ప్రవక్త అవ్వాలని నేను నిజంగా చెప్తున్నాను ఆశపడలేదు. ఈరోజు కూడా నేను బ్రతికేది దేవుడిని సంతోషపెట్టడానికి. నేను 2వది నిర్ణయించుకున్నాను, ప్రభువా ఆత్మీయ నాయకుడికి నేను ఒక నమ్మకమైన రాయబారిగా ఉండాలయ్యా. నా వలన జీవితంలో ఏనాడు నా ఆత్మీయ నాయకుడు గుండెల్లో బాధ కలగకూడదు ప్రభువా. నా రోజు ప్రార్థన ఇదే. మీరు నమ్మండి, నేను చెప్పకూడదు, కానీ నా గుండెనైనా బాధపరచుకోవడానికి, నన్నైనా నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డా. కానీ నేను నా ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ నాయకులు నేను బాధ పెట్టలేదు. ధైర్యంగా చెప్పగలను. బాధ కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు కాలు మీదైనా పడిపోయాను నేను. ఈరోజు తిమోతి ఎలా మాట్లాడుతున్నాడో ఒక పత్రిక నీకే ప్రత్యేకంగా రాస్తుంది. నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను తాకుచున్నాడు. ఒక్కడివి తమ్ముడు, నా వల్ల ఏమవుతుంది కదా, నీలో వరం ఉంది, నీలో వరాలు ఉన్నాయి. ఈ రోజు కూడా దైవజనులు వస్తారు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నీలో వరాలు దేవుడు హస్త నిక్షేపణ ద్వారా, మీకు తెలుసా, ఒక ఆత్మీయ దైవజనుడి హస్త నిక్షేపణ ద్వారా వరాలు నీలోకి వస్తాయని. వరాలు వచ్చిన తర్వాత ఆ చేతిని ఎలా మర్చిపోతావు నువ్వు? నా మాటలు ముగిస్తున్నానే. నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, యాకోబు కోసం యోసేపు నిలబడినట్లు నిలబడతావా? దానియేలు నిలబడినట్లు నిలబడతావా? పరలోక తండ్రి తన పిల్లలందరూ కావాలని ఆశపడితే ఆ తండ్రి కొరకు కల్వరి సిలువలోకి వచ్చిన యేసులాగా వేలాడగలవా? నేను ఒక మాట రాస్తాను, రాసి పెట్టుకోండి. తరాల ప్రణాళిక నెరవేరాలి అంటే ఈ తరంలో నలిగే ఒక యవనస్తుడు కావాలి నా దేవుడికి కావాలి. ప్రణాళికలు నెరవేరాలి అంటే త్యాగం చేసే ఒక యవనస్తుడు కావాలి, తృణీకరించే ఒక యవనస్తుడు కావాలి. లోకాన్ని వద్దనుకునే, ఐ డోంట్ లవ్ దిస్ వరల్డ్, ఐ డోంట్ లవ్ దిస్ మనీ అని ఒక యవనస్తుడు నిలబడాలి. నిజంగా నీ గుండెల్లో గనక ఈ మాటలు తాకితే ఈరోజే మోకాళ్ళు వేసి ప్రభువుకి అప్పగించుకో, నిలబడు. ఎప్పటి వరకు నీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను క్లియర్గా చెప్తున్నానండి. నేను ఎప్పటి వరకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏదో సరదా అలా వచ్చేవాడిని, వినేవాడిని, వెళ్ళేవాడిని. ఈరోజు గుండె పగిలిందండి, నాకు గుండె పగిలిందండి. హృదయం అంతా ఒక ఆశ. లైవ్లో ఉన్న వాళ్ళు ఆయన నేను అడుగుతున్నాను, ఎంతమంది అలా నిలబడాలనుకుంటున్నారో లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. షాబాలా బారా కటారా. రెండు చేతులు మీరే నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, అవునయ్యా, పవిత్ర హృదయం నుంచి తొలగిపోయిన వాళ్ళు, మంచి మనస్సాక్షి నుంచి తొలగిపోయిన వాళ్ళు, ధనాపేక్ష కలిగి తొలగిపోయిన వాళ్ళు, సాతాను బోధలోనికి,
లోకం మీద ఆశ కలిగి తప్పిపోయిన దేమాలు ఎంతో మంది తెరిచి బిగ్గరగా దేవునికి స్తోత్రమయ్యా, వందనాలయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. పరిశుద్ధత ఎంత అద్భుతం చేసిందో మీకు అర్థమైందా? ఒక మనస్సాక్షి కలిగిన కాలేబు ఎలా హెబ్రోను స్వాధీనపరుచుకున్నాడు అర్థమైందా? శకటర గడర గడర బంధురుమా శక్తిలే ధ్రియాలన శక్తార బల గడర గడర గదుల గదర గదర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేలైనా కీడైనా నీతోనే సయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమే. ఈ మాట ఎంతమంది చెప్పగలరు చెప్పండి? మేలైనా కీడైనా నీతోనే. అవునయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. అందరూ నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మరొకసారి మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చప్పట్లు చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. శక్తివంతుడా శక్తివంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. శక్తివంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. యేసు నీవే చేతులు పైకెత్తి చప్పట్లు మనసారా దేవుని స్తుతించండి. ఒక బలమైన అభిషేకం నీ మీదకి రాబోతుంది. కొందరి కొరకు దేవుడు నిన్ను ఈ రోజు నిలబెట్టబోతున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, తన వరములతో నిన్ను నింపబోతున్నాడు. ప్రాణము యేసు నీవే ఆధారము. అందరూ నోరు తెరవాలి. యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. తెలివిని నమ్ముకొని తెలివిని పక్కన పెట్టి నీ ప్రవీణతను పక్కన తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరను. బుద్ధి జ్ఞానము
నిదానమని నీ చెంతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. 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 ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. యేసయ్యా ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము ఈ తరములో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ తరములో నీకు దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ తరములో దేవుడికి నువ్వు కావాలి, నువ్వు కావాలి. అందుకో వెలుగు, అందుకో దర్శనం, అందుకో దుప్పటి నీ మీద పడుతుంది. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కానే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కానే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, పరిశుద్ధాత్మ కదులుచున్నాడు, పరిశుద్ధాత్మ కదులుచున్నాడు. ఒక్కొక్క హృదయంలో మంట మంట పుట్టును గాక, అగ్ని పొగుడును గాక, రగిలించబడును గాక. అదిగో నిన్ను మండిస్తున్నాడు, నిన్ను మండిస్తున్నది నా యేసు, నిన్ను మండిస్తున్నది నా యేసు. నిన్ను రేపుతున్నాడు, నిన్ను రేపుతున్నాడు. ఆనాడు యేసు శిష్యులను రేపితే, పౌలు తిమోతిని రేపితే, ఈనాడు పరిశుద్ధాత్మ నిన్ను రేపుతున్నాడు, నిన్ను రేపుతున్నాడు. నా దేవుడు కృప, నా దేవుడు కృప సౌలు మీద నుంచి వెళ్ళిపోయింది, దావీదు మీదకి వచ్చింది, దావీదు మీదకి వచ్చింది. నీ మీదకి కృప, నీ మీదకి కృప, చిన్నపిల్లల మీదకి కృప, యవనస్తుల మీదకి కృప, లైవ్లోని వారికి కృప. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఒక బలమైన అభిషేకం, ఈ తరాన్ని నిన్ను నిలబెట్టుకునే అభిషేకం.
స్తుతి ఆరాధన ఆరాధన యేసు నామములో స్తుతి ఆరాధన నిలబెట్టండి. ఆరాధన ఆరాధన నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. ఒక్కొక్కరిని నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. నిలబెట్టండి నాయన. ఓ రీపామా శకే దూరా 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 వదిలిపెట్టు. ఒక అగ్ని నీ మీద విడుదల అవును కాక. నీ మీద విడుదల అవును కాక. నా ప్రభు నేను పట్టుకుంటున్నాడు. నా ప్రభు నేను నిలబెట్టుకుంటున్నాడు. నీ మీద ఒక బలమైన శక్తి దేవుడు విడుదలపరుస్తున్నాడు. నీ మీద ఒక బలమైన శక్తి దేవుడు విడుదలపరుస్తున్నాడు. ఇప్పుడు పెద్దలు లేని ఒక మంట నీ గుండెలలో మంట. నీ గుండెలలో మంట. నా ప్రభు ఒక్కొక్కని రేపుతున్నాడు. ఒక్కొక్కని రేపుతున్నాడు. ఒక జాషువా జనరేషన్ రైజ్ అప్. ఒక మంట, ఒక అగ్ని ఒక్కొక్కరు దిగి వచ్చును గాక. ఇప్పటి వరకు లేని ఒక అగ్ని యేసు నామములో, యేసు నామములో పరిశుద్ధాత్మ 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 కార్యము చేయి. Receive it. ఒక అగ్ని పొందుకో. నేను నిలబడిపోతున్నాడు. ఈ తరములో నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. Fire of the Holy Ghost. Fire of the Holy Ghost. పొందుకో యేసు నామములో. పొందుకో యేసు నామములో. పొందుకో. ఓ షకదన గర్భన గర్భన గరురా బలదుర బల బలియా బల హరి బలదల. Power of the Holy Ghost. బారగదీర గరురా బలన. ఒక అగ్ని నీలో మండుతుంది. ఒక అగ్ని నీలో మండుతుంది. ఒక అగ్ని నీలో మండుతుంది. మూడు పెన్నలు లేని మంట, మూడు పెన్నలు లేని అగ్ని నీ గుండెలలో. నిన్ను వాడుకుంటాడు. నిన్ను నిలబెట్టుకుంటాడు. నా దేవుడికి నువ్వు కావాలి. నా దేవుడికి నువ్వు కావాలి. నా దేవుడికి నువ్వు కావాలి. నా దేవుడికి నువ్వు కావాలి. పొందుకో పొందుకో. ఒక మంట నీ గుండెలలో దేవుడు మండిస్తున్నాడు. మండిస్తున్నాడు మండిస్తున్నాడు మండిస్తున్నాడు. ఆర్పొద్దు. ఆత్మను ఆర్పొద్దు. ఆత్మను ఆర్పొద్దు. ఆత్మను ఆర్పొద్దు. ఏదో జరుగుతుంది. ఏదో జరుగుతుంది. యేసు నామములో రిసీవ్ ఇట్. నా కుమారుడా జాషువా, నిన్ను దేవుడు నిలబెడతాడు. నా కుమార్తె, నిన్ను దేవుడు నిలబెడతాడు. జెరూషా, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి.
మంట, ఒక మంట లోపల ప్రారంభించబడుతుంది. అగ్ని 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 ఒక్కొక్కటి కాల్చివేస్తుంది. అపవిత్రత కాల్చివేయబడును గాక, అపరిశుద్ధత కాల్చివేయబడును గాక, కట్లు తెప్పబడును గాక, బంధకాలు ఊడి పడిపోను గాక, సంఖ్యలు తెగి పడిపోను గాక, మాంత్రిక బలిపీఠాలు బద్దలైపోవడు గాక, సైతాను దుర్గాలు కూలిపోవడు గాక. ఓ దినములన్నిట ఎవరు నేను ప్రభు చాలా మంది మీద దేవుడు దైవికమైన కృప విడుదల పరుస్తున్నాను. యెహోషువ వాగ్దానము చేసిన ఈ పగలు దేవుడు తన వాగ్దానాన్ని మీద విడుదల చేస్తున్నాడు. నువ్వు నిలబడితే కన్నులు చేయలేని పనులు నీ ద్వారా దేవుడు చేయిస్తాడు. నీ కుటుంబం నుండి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నువ్వు నిలబడితే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎంతమంది నిలబడడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థన చెల్లి, నీ బలహీనతను చూడొద్దు, నీ వెనక బ్యాక్గ్రౌండ్ చూడొద్దు, నీ తలాంతులు చూడొద్దు, నువ్వు ఎదుర్కొంటున్నవి చూడొద్దు. అదిగో ప్రభువుని చూడు. దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దేవుడు నిన్ను తాకుచున్నాడు. హల్లెలూయా. దేవునికి అప్పగించుకోండి. చెల్లి, పరిశుద్ధాత్మని నిన్ను టచ్ చేస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీకు ఇష్టమైన ఆయనతో ఉండడం, నీకు ఇష్టమైన ఆయన కొరకు ఏదైనా చేయడం. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, సహోదరి, నీకు ఇష్టమైన కొన్ని వదులుకోవాలి, నష్టపోవాలి, కోల్పోవాలి. ఒక్క దానమైనా నిలబడతావా అని అడుగుతున్నాడు దేవుడు. నిలబడతాను అంటే నోరు తెరిచి చెప్పు, నేను నిలబడతాను ప్రభువా, నన్ను నిలవబెట్టువాడు నీవు నా ఆయన. నిజంగా దేవుని కోసం నిలబడాలని ఆశ కలిగిన వారు కుడి చేయి పైకెత్తి ప్రభు వైపు చూడండి. ఒక్కడు చాలు సార్. ఎంతమంది కావాలి నెబుకద్నెజర పరిపాలనను గడగడలాడించడానికి, బెల్షజరుని గద్దె దించడానికి ఎంతమంది కావాలి, శాసనాలు మార్చడానికి ఎంతమంది? ఒక్క ఎస్తేరు చాలు సార్. ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, సత్యమైన బోధ, ధనాపేక్ష లేకుండా, ఇదిగో ప్రవీణులు అనుకొని, జ్ఞానవంతులు అనుకొని చెప్పుకొనకుండా, లోకాన్ని ప్రేమించకుండా, ఇదిగో ప్రభు కొరకు ఏ పరిస్థితి అయినా ఆయన మాట విని చేయడానికి నేను ఇష్టమే అంటే కుడి చేయి పైకెత్తి గుండె మీద చేయి పెట్టుకొని ప్రభుతో చెప్పు, నన్ను పరిశుద్ధపరిచయ్యా. అయ్యా, నేను కొన్నిసార్లు పవిత్రత నుంచి, సరళత నుంచి తొలగిపోయాను అయ్యా. నా మనస్సాక్షి నన్ను గద్దించినా త్రోసేసానయ్యా. ఇక నేను అలా చెయ్యనయ్యా, నన్ను మన్నించి. నోరు తెరవండి, నన్ను మన్నించయ్యా. పరిశుద్ధత ఎంత శ్రేష్టమైందో దేవుడు చెప్పలేదా? 430 ఏళ్ళ సాగని ప్రయాణం ఒక రోజున పరిశుద్ధపరచబడగా సాగింది. యోర్దాను పరిశుద్ధపరచబడగా చీలింది. ఈరోజు కూడా నీ ఎదుట యోర్దానులు ఉన్నాయా తమ్ముడు? చీలిపోతాయి తమ్ముడు, అవి నీ ఎదుట నిలబడలేవు. ఒక పరిశుద్ధుని ముందు ఏ పర్వతము నిలబడలేదు, ఒక పరిశుద్ధుని ముందు ఏ పోరాటము నిలబడలేదు, పరిశుద్ధుని ముందు ఏ సమస్యలు నిలబడలేవు. నీ ప్రయాణాన్ని ఏది ఆపుతుంది? ఒకవేళ నీ చూపులేమో, ఒకవేళ నీ హృదయంలో ఉన్న వ్యర్థమైన మలినమైన ఆలోచనలేమో, ఒకవేళ నీ నడత ఏమో, నీ వస్త్రమేమో, నీ అలంకరణ ఏమో. ఆలోచించుకో ఒకసారి. అలాగే ప్రభువును చూడు. నీ దేవునికి ఆయాసకరమైనవి నీకు దేవుడు ఇప్పుడు చూపిస్తాడు. ఫాదర్ గాడ్ షో దెమ్, వారికి చూపండి నాయన, ఏది వారిని నుంచి దూరం చేస్తుందా. ఏ స్నేహం నీకు తెలియదా? ఆ ఇన్స్టాగ్రామ్ తెలియదా? ఆ ఫేస్బుక్లో తెలియదా? నువ్వేం చేస్తున్నావో? విడిచిపెడతాను ప్రభు అని చెప్పండి. నోరు తెరిచి చెప్పాలి. నోరు తెరిచి, ప్రభు నేను విడిచిపెడతాను నాయన,
నేను వదిలివేస్తాను నాయన, నేను ప్రక్కన పెడతాను నాయన, నేను నీ బిడ్డగా నేను మారిపోతాను ప్రభు, నేను పరిశుద్ధుడిగా మారిపోతాను, నన్ను పరిశుద్ధపరచండి అని అంటున్నావా? నేను నా ప్రభుని చెప్తున్నాడు, తిమోతి నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద ప్రవచనం ఉంది, నీలో వరాలు ఉన్నాయి, నువ్వు మాదిరిగా బతకాలి. శీతాకాలం రాకముని పేర్రా. ఎందుకు శీతాకాలం రాకముని పేరు రమ్మన్నాడు? శీతాకాలం అది శ్రమల కాలం, శీతాకాలం అది నిన్ను ముంచెత్తే కాలం, శీతాకాలం నిన్ను నిలబడనివ్వకుండా చేసే కాలం. ఆ కాలం నీ మీదకి రాకముందే, కృప విడుదలవుతున్నప్పుడే, ఉగ్రత నీ మీదకి రాకముందే, భయంకరమైన పరిస్థితుల్లో ఊబులో నువ్వు పడకముందే, లోకంలో కొట్టుమిట్టాడకముందే, దేమాలాగా అవ్వకముందే, ఎన్ని ఎంబ్రలా మారకముందే, హుమానాన అలెగ్జాండర్లాగా బద్దలు అవ్వకముందే రా రా అని పిలుస్తుంది. ఇక నిలబడిన వారిలో ప్రభు కోసం అలా రావడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే కుడి చేయి పైకెత్తి చూపించండి. ఆ కుడి చేయి పైకెత్తిన ముందుకు వచ్చి మోకాలు వేయండి. I want to pray for you for the 2 minutes. స్త్రీలు ఇటు పురుషులు వేయండి. ఇది సరదాగా వచ్చి ఎవరు మోకాలు వేయొద్దు. ఒక భయంకరమైన నిర్ణయం తీసుకో, ఒక భయంకరమైన నిర్ణయం తీసుకో, ఒక భయంకరమైన నిర్ణయం. నీ లైఫ్ లో ఇప్పటి వరకు తీసుకొని ఒక నిర్ణయం, నీ లైఫ్ లో ఇప్పటి వరకు తీసుకొని ఒక నిర్ణయం తీసుకో. చెల్లి, దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన కోసం నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు. ఆయన కోసం నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు. ప్రార్థన ఎవరు నిలబడినా నిలబడకపోయినా దైవజనుని కోసం, దర్శనం కోసం, ప్రభు కోసం నువ్వు నిలబడతావని అడుగుతున్నాడు. ఆ వెనక రెడ్ కలర్ డ్రెస్ ఆ వెనక సిస్టర్, దేవుని యొక్క గ్రేస్ నీ మీద నేను అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థించండి. ఒక నిర్ణయం తమ్ముడు తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభా, నేను తిమోతి లాగా ఉంటాను నాయన, నీ తిమోతిలా ఉంటాను. నేను దైవజనుడు పౌలుని బాధ పెట్టను నాయన. సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. ఎందుకు ఈ మీటింగ్ లో నేను ప్రార్థన చేస్తున్న క్షణం నుండి ఒక దేవుని యొక్క దూత నీ వెనక నిలబడడం చూచాను. నిన్ను పాడైపోయిన జీవితంగా, అనారోగ్యపరిచే జీవితంగా, రక్తం మీద, శరీరం మీద మచ్చపడే జీవితంగా చేయాలి అని శత్రు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ద్వారా గొప్ప సువార్త దేవుడు వ్యాపింప చేయాలనుకుంటున్నాడు. యవనస్తులకు దీవెనకరంగా దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు. నీ లైఫ్ నేను ఇలా చూస్తున్నాను. ఏదో అన్నిటిలో ఒక షార్ట్ అయిపోయినట్లుగా, తగ్గిపోయినట్లుగా, కొరత వచ్చినట్లుగా, నష్టం వచ్చినట్లుగా, వెనక్కి వెళ్ళినట్లుగా కనబడుతుంది. కానీ దేవుడు నిన్ను పట్టుకుని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. పవిత్ర హృదయము కలిగి, మంచి మనస్సాక్షితో, సత్యమైన బోధలో, వ్యతిరేక బోధ కాదు, వ్యతిరేక బోధలను పట్టుకొని తీసుకొస్తుందేమో కాదు, ఒక పర్ఫెక్ట్ రెవల్యూషన్ ని కలుగునట్లుగా దేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడిని నువ్వు అప్పగించుకోమని చెప్తున్నాడు. నీ లైఫ్ని దేవుడు ఈ మీటింగ్ నుంచి టర్న్ చేయబోతున్నాడు. నీ ద్వారా చాలా మంది యవనస్తులను దేవుడు పట్టుకోబోతున్నాడు. కన్నార బల శక్తాల కదనా. కొందరికి దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు నిలబడాలి, నువ్వు నలిగిపోవాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు ప్రయాసపడాలి. నీకు ఇష్టమైతే మోకాలు వేసి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నోరు తెరిచి చెప్పండి, ప్రభువా నీ కోసం నేను నిలబడతాను. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. విడ తాకండి. రూమ సట్లారన నీ మీద వరములు, నీ మీద దర్శనం. తమ్ముడు, నువ్వు మనుషులను చూచి వెనకడుగు వేయొద్దు. నీ లైఫ్ లో మనుషులను చూడొద్దు. నువ్వు దేవుడిని చూడు.
షటర ఆరాధన కృప కలుగునుగా. షగదన తాకడే నాయన. ఆరాధన తమ్ముడు దైవికమైన నడిపింపు నీకు దేవుడు కలుగు చేయాలి ప్రభా. నడిపింపు కలుగు చేయాలి ప్రభా. ఈ బిడ్డలను తాకండి నాయన. తాకండి నాయన, తాకండి. తమ్ముడు నువ్వు అక్కడ నిలవబడిన పని అవుద్ది. నువ్వు మనుషులను చూడొద్దు. నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మనుషులను చూస్తున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. నువ్వు మనుషులను చూడొద్దు, ప్రభువుని చూడు. నువ్వు ఒక్కతాను నిలబడాలి బిడ్డ. నువ్వు నిలబడి ప్రభు కొరకు నిలబడితే చాలు. భయంకరమైన తీర్మానం తీసుకో. ప్రభు ఏదేమైనా ఇప్పుడు వదిలేస్తున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా. నాకు ఏమొద్దు నాయన, ఎవరు వద్దు నాయన, ఏది వద్దు నాయన, నాకు నువ్వు కావాలయ్యా. నీ కొరకు, నా సేవకుని కొరకు నేను నిలబడతాను అన్నవారు ఉంటే నోరు తెరిచి చెప్పండి, నేను నిలబడతానయ్యా. ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, ఐ విల్ స్టాండ్ ఫర్ ద విజన్ ఆఫ్, ఐ విల్ స్టాండ్ ఫర్ మై సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను నీ కొరకు, దర్శనం కొరకు, సేవకుని కొరకు నిలబడతానంటున్నావా? చెల్లి పరిశుద్ధాత్మ నీ లైఫ్ మీద చెప్తున్నాడు. ఇప్పటి వరకు చెయ్యని పనులు నీ ద్వారా దేవుడు చేయించుకోబోతున్నాడు. చాలా చేస్తాను చెయ్యాలి అనుకుని చెయ్యకు ఆగిపోయావు నువ్వు. చాలా రాసుకున్నావు, నువ్వు ఆగిపోయావు నువ్వు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు ఆయన కొరకు అనేకమైన పనులు చేయడానికి పూనుకోవాలని ప్రభు చెప్తున్నాడు. నువ్వు పూనుకోవాలి. దావీదా, నువ్వు ఘనకార్యాలు పూనుకొని విజయం నొందుతావన్నాడు కదా. నువ్వు పూనుకోవాలి. నీ లైఫ్ నేను ఎలా చూస్తున్నాను, ఈ నెల చివరి భాగాలు నేను చూస్తున్నాను. ఒక గ్లోరీ నీ లైఫ్ మీద దేవుడు విడుదల చేస్తున్నాడు. షకటారియల్ పరాత్రిగడన ఈ 27వ తారీఖు నేను చూస్తున్నాను. 27 అక్కడ నుంచి నెల చివరి దినాలు నేను చూస్తున్నాను. ఒక సాధారణ మూవ్మెంట్ దేవుడు నీ లైఫ్ మీద కలుగు చేయబోతున్నాడు. నీ కోసం ఆపర్చునిటీస్ దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు చేయుటకు పూనుకోమని దేవుడు చెప్తున్నాడు. నోరు తెచ్చి ప్రభు నేను చేస్తాను ప్రభు నీ కొరకు అని చెప్పు. సహోదరి ప్రభుతో చెప్పు, నీ కొరకు నేను నిలబడతాను ప్రభా. నేను ఎవరినైనా నీ కొరకు ఎదిరిస్తాను ప్రభా. ఎవరినైనా నీ కొరకు దేనినైనా ఎదిరిస్తున్నాయా. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా అక్కడి నాయన బిడ్డ సహోదరి నిర్ణయించుకో. ప్రభువా, నా జీవితం ముగియే వరకు నాయన నీతోనే నా జీవితము నాయన, నీ సేవే నా జీవితము నాయన, నా నాయకుని దర్శనమే నా దర్శనము నాయన. నేను పని చేస్తానయ్యా. అందరు 2 చేతులు పైకెత్తి 2 నిమిషాలు ఆరాధన చేద్దామా? యేసయ్యా యేసయ్యా నిర్ణయించుకో. మిమ్మల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మన సాక్షిని త్రోసివేయకూడదయ్యా. నేను దైవజనుని మాటను తిరస్కరించకూడదయ్యా. నాయన శ్రమలైనా నేను అనుభవించాలయ్యా. నీ కొరకు నేను నిలబడతానయ్యా అని తీర్మానించుకో. నా ప్రభు నీ కొరకు మార్గాలు తెరుస్తున్నాడు. కృప కలుగునుగాక. నిలబెట్టుకుంటా. ఒక తిమోతిగా దేవుడికి అప్పగించు. నిన్ను తాకుచున్నాడు. వెనకున్న వాళ్ళు కూడా మోకాలు వేయండి. హృదయం మీద చేయి పెట్టుకోండి. అందరూ దేవుడు చాలా హృదయాలు నింపుతున్నాడు. రాజులను బాగు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. రాజులకు సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అధికారుల కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. సింహాసనాల మీద ఉన్న వారి కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. కృప నీ మీద విడుదలవుతుంది. అప్పగించుకో. పరిపూర్ణంగా అప్పగించు. కంప్లీట్ గా అప్పగించు. చెల్లి అప్పగించు. నీ ఫ్యామిలీని చూడండి. అప్పగించు. కుమారుడా అప్పగించు. చిన్నవాడు అయినా గొప్ప పనులు చేయడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పగించు. ప్రభువా, నీ నుంచి నేను దూరం అవ్వను. థాంక్యూ లార్డ్.
ప్రభు వీళ్ళ మనస్సు కలుగును. యేసయ్యా 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 యేసయ్యా. నీ గుండె మీద చేయి పెట్టుకుని ఆకాశం వైపు చెయ్యి. నమ్ముతున్నావా? నీ మీద ఎంత ప్రవచనం ఉందో, ఎంత దర్శనం ఉందో. నిజంగా దేవుడి నీతో మాట్లాడితే ఇప్పుడే ఇప్పుడే అన్నీ తీసే. నేనేమి చెప్పను, నేను అందరి ముందు ఏమి చేయను. నీ అంతటికి నువ్వే. ఆ ఇన్స్టాగ్రామ్ అయినా, వ్యర్థమైన స్నేహితులైనా, ఫేస్బుక్ అయినా, నీకు అపవిత్రమైన ఆలోచన ఏదైనా, ఎవరైనా ఏదైనా వదిలే. ప్రాణాన్ని సహా ద్వేషిస్తే, ద్వేషించకుంటే శిష్యుడు ఎలా అవుతాడు? ద్వేషించాలి. నా ప్రభు నిన్ను తాకుచున్నాడు. యేసు నామములో ప్రభువా, ఈ పిల్లల హృదయాలన్నీ నింపండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి అక్కడే కూర్చోండి, ఒక్క నిమిషం అలాగే కూర్చోండి. కూర్చోండి, అలాగే కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూర్చోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇది సరదాగా ఏదో తీసుకున్న నిర్ణయం లాగా కాదు. ఒక బిగ్గెస్ట్ సీరియస్ డెసిషన్. ఏ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని మార్చే ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఒక ఆత్మీయ లోకం తెరవబడింది ఈ ప్రాంతం మీద. ఈ టైంలో ఎవరు పరిపూర్ణంగా అప్పగించుకుంటారో వారు, నేను చెప్తున్నాను, ప్రపంచం నిన్ను చూసేలా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. తిమోతి కావాలి దేవుడికి. తిమోతి కావాలి. నువ్వు కావాలి దేవుడికి. నీ మీద ప్రవచనం ఉంది, వరం ఉంది. మీకు విషయం చెప్పిన, తొలగిపోయి తప్పిపోయిన వాళ్ళందరూ దర్శనము, ప్రవచనము, వాగ్దానం, వరం ఉన్న వాళ్ళే. మీకు తెలిసి ఇక్కడ ఇంకా చాలామంది ఉండాలి, కానీ చాలామంది తప్పిపోయారు, తొలగిపోయారు. అయినా నిన్నెందుకు కూర్చోబెట్టాడు ఈ సభలో? నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? ఎంతమంది వద్దనుకుంటారు? ఆమె నేను చెప్పండి. నాకు వద్దు, నాకు ఈ లోకం వద్దు, నాకు ఈ సినిమా వద్దు, నాకు ఈ అలంకరణ వద్దనుకునే వాళ్ళు ఆమె నేను చెప్పండి ఒకసారి. మీరు వద్దనుకోండి, ప్రపంచం నిన్ను కావాలనుకుంటుంది, రాజులు నిన్ను కావాలనుకుంటారు, పరిస్థితులు నువ్వు లేకపోతే మారవు, అలాగ మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక ప్రవచన వాక్కు నేను చెప్పి తమ్ముడికి అవకాశం ఇస్తా. ప్రభు చెప్పారు, ఇంతవరకు ఎవరైతే ఇలా నిలబడ్డారో పవిత్ర హృదయముతో, మంచి మనస్సాక్షితో, సత్యమైన బోధలో, ధనాన్ని ఆపేక్షించకుండా, లోకాన్ని స్నేహించకుండా, దేవుడి మాటను, దైవజనుడి మాటను తిరస్కరించకుండా ఎందరైతే నిలబడ్డారో, మీరు నమ్ముతున్నారా? క్లియర్గా నాతో చెప్పాడు. అపోస్తులైన పౌలు తర్వాత గొప్ప పరిచర్య చేయడానికి తిమోతికి ఎలా తాళమిచ్చాడో, కృపనిచ్చాడో, అలా దేవుడు ఇక్కడున్న అందరికీ, నన్ను మొదలుకొని చివరి చిన్న పిల్లవాడి వరకు ఎవరు ఇలా నిలబడ్డారో నా ప్రభు వారికి తాళపు చెవులు ఇస్తున్నాడు. ఆయన చప్పర్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ అ టైం. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క జీవితం దేవునికి ఇచ్చి చూడండి, తరాలకు దీవెనగా మారుతుంది. హల్లెలూయా. నేను చెప్పిన 7 పాయింట్లు నీ గుండెల్లో ఉంచుకోండి. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ఒక సీజన్ వచ్చింది. తరముల ప్రవచనం, తరముల వాగ్దానం నెరవేరాలి అంటే ఈ కాలంలో అప్పగించుకొని నలిగే ఒక యోసేపు, దానియేలు, ఎస్తేరు, యేసు లాంటి వారు, పౌలు లాంటి వారు ప్రభువుకి కావాలి. ఈ మాట మరలా చెప్తాను. తరముల నుంచి జరగవలసిన వాగ్దానాలు వేల సంవత్సరాల నుంచి నెరవేర్పు జరగవాలి. ప్రతిదీ జరగాలంటే ఈ తరములో ఎవడో ఒకడు లేవాలి. ఎవడో ఒకడు నువ్వెందుకు కాకూడదని దేవుడు చెప్తున్నాడు. మీ కుటుంబాల మీద, మీ పరిచర్యల మీద, మీ ప్రాంతాల మీద, మన దేశం మీద ఈ మాట నాతో దేవుడు చెప్పాక లేచాను సార్. నేను ఎంతోమంది పిల్లలు ఉన్నారు యాకోబుకి, కానీ యాకోబుని గోషేనులో కూర్చుండబెట్టింది యోసేపే. నేను అడిగే ఒక ప్రశ్న, నీ తండ్రిని నువ్వు ఎక్కడ కూర్చోబెడతావో నీకే వదులుతున్నా నేను.
ఏడుపులో, బాధల్లో, దుఃఖములో, శోక సంద్రములో సౌలులాగా సౌలుని సమూయేలుని ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? రూమ్లో బయటికి రాకుండా ఏడుపుల మధ్య కూర్చుండబెట్టాడు సమూయేలుని. కానీ దావీదు సమూయేలుని అలా కూర్చోబెట్టలే. నేను అడుగుతున్నా, నీ ఆత్మీయ తండ్రిని, నీ తల్లిదండ్రుల్ని ఎక్కడ కూర్చోబెడతావు? సమాధిలోనా, ఏడుపుల్లోనా, వేదనలోనా, రొమ్ము కొట్టుకొని ఏడ్చి తల పీక్కునే పరిస్థితుల మధ్య, లేకపోతే నీ ఆత్మీయ తండ్రిని, నీ తల్లిదండ్రుల్ని సమృద్ధి కలిగిన గోషేయంలో నిలబెట్టాలి అనుకుంటే ఆమె నేను చెప్పండి. నిలబెడతారా? నిలబెట్టరా? ఎక్కడ కూర్చోబెట్టాలి చెప్పండి మీ తల్లిదండ్రుల్ని? సొలొమోను తన తల్లికి తన పక్కన ఆసనం వేసాడు. ఆమెనండి. నువ్వు అలా వెయ్యాలి నీ తల్లిదండ్రులకు. హల్లెలూయా. నీ వలన నీ తండ్రి గణపరచబడాలి, నీ వలన నీ తండ్రికి మహిమ రావాలి. నేను మరలా చెప్తున్నాను, నా లైఫ్ని మీకు టెస్టిమోనీగా పెడుతున్నాను. నేను కోరుకున్నాను, నా వలన నా తండ్రి ఎవరో ప్రపంచానికి తెలియాలి. నా తండ్రి పడిన కష్టం, నా తండ్రి చేసిన సేవ, నా తండ్రి నలిగిన అనుభవం ప్రపంచానికి తెలియాలి. అది నా ద్వారా జరగాలని నిలబడ్డాను. నమ్ముతున్నారా? ఈరోజు దేవుడు అలా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని కూడా దేవుడు అలా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆమేనన్నారు. అదే శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, శోధనలు రావా? మీటింగ్ అయిన వెంటనే శోధన వస్తుంది. అందుకే చెప్తారా, మొదట మిమ్మల్ని అపరిశుద్ధతలోకి తీసుకెళ్లే వాటన్నిటిని ఏం చేయాలి చెప్పండి? స్నేహితులైనా ఏం చేయాలి? వదిలేయండి. దానికి తిడతారు, నన్ను భయంకరంగా అవమానించారు, అడింగోడు అన్నారు నన్ను, నా స్నేహితులు. నన్ను వదిలేసుకున్నాను నేను. ఈరోజు అందరూ నా వెనకబడుతున్నారు. వదిలేసుకున్నాను నేను. ఎన్ని డైలాగులు వేసారో నన్ను. వదిలే తడుతున్నారన్నా, ఒప్పుకోవట్లేదన్నా, ర్యాగింగ్ చేస్తున్నారు, చేయని. చంపేస్తారన్నా, చంపనే. స్తోత్రం. నీ చావు పౌలుని రేపుతుంది, యేసు రక్తమే జయం. ఆమేనండి. హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా అంటారా? మీకేమైనా బుక్కులు, డైరీలు, పెన్ను, పేపర్ లేకపోతే తెచ్చుకొని రాసుకోండి. ఈ తరంలో నేను నిలబడాలి, నేను నలగాలి, నేను ఇలా చేస్తేనే చాలా నెరవేరుతాయి. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని రేవనెత్తునుగాక. దేవుడు మీ ద్వారా వేలాది మందికి దీవెన కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు, శీతాకాలము రాకమునిపే. ఎందుకో చెప్పిన, వింటర్ సీజన్ అనేది, ఇట్స్ అన్ హార్డెస్ట్ సీజన్ ఆఫ్ ఎ నేచర్. వింటర్ మనకు కూడా ఒక సీజన్ రాబోతుంది. భయంకరమైన హార్డెస్ట్ అండ్ భయంకరమైన ఉగ్రత దినాలు రాబోతున్నాయి. అర్థమవుతుందా? ఆ ఉగ్రతలు నీకు ఆస్తి అక్కడికి రాదు, మనుషులు అక్కడికి రాదు, నీ ప్రభువే నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దుర్దినాలు రాకముందే ప్రభుని. ఎంతమందికి బాప్తిస్మం లేదో చేయత చూపించండి. రక్షణ లేదు, బాప్తిస్మం లేని వారు చేయతను ఏం కాదు, ఏం కొట్టని తిట్టని ఏమని లేదు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున రక్షించబడ్డానికి ఒక నిర్ణయం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నువ్వు ఏమి చూడొద్దు, ప్రభువుని ఒక్కడిని చూడు. నీ లైఫ్. నాకు ఇక్కడికి వచ్చే ముందు ఒక టెస్టిమోనీ నాకు దేవుడు ఇచ్చాడు. ఎవరో ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను అత్యున్నత స్థాయిలో ఉంచుతాడని ప్రవచనం చెప్పాను. నేనే మర్చిపోయాను చెప్పి. కానీ ఆ సాక్ష్యం ఏమొచ్చిందంటే, అతను అత్యున్నత స్థాయిలో కాకుండా ఇంకొక వ్యక్తి మోసం చేసి అతడు పై స్థాయికి వెళ్ళి ఇతన్ని కింద స్థాయిలో పెట్టారు. కానీ నేను ప్రవచించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆ పై స్థాయిలో ఉన్నవాడిని కిందకి తీసుకొచ్చేసి ఈ కింద స్థాయిలో ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళాడు. ఆమేనండి. నా ప్రభువులో చెప్తున్నాడు, మీ కోసం ఎవరినైనా తొలగించి మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఎవరినైనా తొలగించి మిమ్మల్ని నిలబెడతాడు. ఆమేన్. సమూయేలుని నిలబెట్టడానికి హోప్ని, ఫినెహాస్ మొత్తం కుటుంబం అంతా తీసుకెళ్ళి పక్కనెట్టేయాడు. ఆమేనండి. సమూయేలుని దేవుడు నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. అందుకని ఎవరి వైపు చూడకండి. దేవుని కృప, దయ ద్వారా మీకు స్థానాలు వస్తాయి. మీ అంతటికి మీరు స్థానం సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం, నేను ప్రవక్తను అయిపోదాం, అపోస్తులను అయిపోదాం. నీ అంతటికి నువ్వు సంపాదించేది కాదు, అది దేవుడు నీకు ఇస్తాడు. ఆమేనంటారా? నీ పక్కనాలకి షేకండి ఇవ్వండి. దేవుని కోసం నిలబడు అని చెప్పండి. దేవుని కోసం నిలబడదామని చెప్పండి. ఎంతమంది నిలబడతారో హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? నిశ్చయంగా దేవుడు తన కృపను మీ అందరి ఎడల విస్తరింప చెయ్యునుగాక.